నమస్కారం అండి, నమస్కారం అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు థాయ్ గ్యాప్ పాడ్కాస్ట్ ఇప్పుడు తెలుగులో. నేను మీ బీయింగ్ బ్రూట్, నాతో ఉన్నది బోగస్ నోగ్. బోగస్. థ్యాంక్స్ బ్రో. ఎన్నిసార్లు చెప్పినా నీకు నాకు థ్యాంక్స్ చెప్పదని కదా? ఎన్నిసార్లు చెప్పినా నేను. అది వెటకారంగా థ్యాంక్స్. అది ప్రతిసారి నువ్వు ఎప్పుడైతే ఎపిసోడ్ స్టార్ట్ చేస్తావో ఇమ్మీడియట్ గా నా చేతిలో కత్తుండి నేను ఇట్లా పొడుచుకుంటే బాగుండు అనిపిస్తుంది నాకు ప్రతిసారి. నువ్వు ఏ కారం వితౌట్ ఫెయిల్ ఏ కారంగా ఏం చెప్తావో నాకు అక్కర్లే. జస్ట్ డోంట్ సే థ్యాంక్స్. ఓకే బోగస్, ఎలా ఉన్నావు? ఓకే, సో బోగస్, ఇవాళ మనము చర్చించబోయే చిత్రం పేరు గమ్ గమ్ గణేష. జపాన్లో దీన్నే గమ్ గమ్ అంటారు. అవునా? ఇది అమెజాన్ ప్రైమ్లో ఉన్నది. ఎస్, మీ అందరు పోయి చూడండి, మేము చూసాము. సో చిత్రం చర్చించబోయే ముందర మనం ఎలాంటి దీర్ఘమైన ప్రార్థనలు చేసాము చూడ్డానికి, ప్రిపేర్ అవ్వడానికి. చూస్తున్నప్పుడు కూడా కరెక్ట్. ఇన్ఫాక్ట్ మెడిటేషన్ లోకి వెళ్ళిపోయినాం మనం. కళ్ళు మూసుకొని కళ్ళు మూసుకొని ఇట్లా కొబ్బరికాయలు నెత్తి కొట్టుకుంటూ కమాన్ కళ్ళు తెరువు, చూడు, ధైర్యం తెచ్చుకో అని చెప్పి ఇలాంటివన్నీ ప్రార్థనలు చేసాము. ఎన్నో రకాల పూజలు చేసాము అండ్ ఎన్నో రకాల పునస్కారాలు చేసాము. మన డెడికేషన్ ని యూనివర్స్ అబ్జర్వ్ చేసి, మన పూజలు పునస్కారాలని యూనివర్స్ ఎంబ్రేస్ చేసి యూనివర్స్ మనకు అవార్డు ఇచ్చింది. సింపుల్. ఇక యూనివర్స్ కూడా అర్థమైపోయింది వీళ్ళకి అవార్డు ఇవ్వాల్సిందే. అసలు యూనివర్సల్ లాస్ అనే బుక్ తీస్తే ఫస్ట్ థింగ్ ఏముంటుంది, గివ్ అవార్డ్ టు థాయ్ గ్యాప్. అవార్డ్స్ అంటే మనము వెళ్ళిపోదాము మన మోస్ట్ ఫేవరెట్ సెగ్మెంట్ కి, ఆడియన్స్ ఫేవరెట్ సెగ్మెంట్, అవార్డ్ విన్నింగ్ సోషల్స్. నువ్వు అవార్డ్స్ అన్నారు కానీ సోషల్స్ అన్నావు. అవార్డ్ ఇది సినిమా ఎఫెక్ట్. నేను ఈ సినిమాని బ్లేమ్ చేస్తాను. ఓకే, మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోదాము మన అవార్డ్ విన్నింగ్ సోషల్స్. అవార్డ్స్ అదేంటంటే బోగస్, ఇన్స్టాగ్రామ్ లో మనం @_thaigap, ట్విట్టర్ లో మనం @thaigap, ఈమెయిల్ వచ్చేసి mindthigap@gmail.com. ఇవే సరిపోలేదంటే మేము డిస్కార్డ్ లో కూడా ఉన్నాము. మా సర్వర్ పేరు థైగ్యాప్ అడ్డా. ఆ సర్వర్ లింక్ ని మేము లింక్ ఇన్ బయోలో పెడతాం. అండ్ ప్రతి ఒక్క ఎపిసోడ్ లో, ఇంక్లూడింగ్ ఈ ఎపిసోడ్ కూడా, డిస్క్రిప్షన్ లో మేము లింక్ పెడతాం. వచ్చేయండి మా డిస్కార్డ్ కి. అవి బోకస్ మన అవార్డ్ విన్నింగ్ సోషల్స్. ఇక యూనివర్స్ కూడా ఇస్తుంది మనకి, అంతే. ఇంకెవరు మిగిలారు? ఇండస్ట్రీ. అందరు ఇస్తున్నారు కానీ ఇండస్ట్రీ మాత్రం జస్ట్ ఎవరు యాక్చువల్గా ఇవ్వాలో అంతే కదా. యూనివర్సల్ లా గురించి మాట్లాడినాం మనం. అవును, యూనివర్సల్ లా ఎట్లా నడుస్తుంది, ఎవరైతే రెస్పాండ్ అవ్వాలో వాళ్ళు తప్పితే అందరూ అవుతారు. అది అందుకనే మళ్ళీ అగైన్ వీ హ్యావ్ ప్రూవ్డ్ ఇట్. మనము వీఆర్ ద లివింగ్ ప్రూఫ్ ఆఫ్ యూనివర్సల్ లాస్. ఇప్పుడు మళ్ళీ యూనివర్సల్ లాస్ గురించి అందరు తెలుసుకోవాలంటే, అంటే ఇంకా కుతూహలం ఉంది మీకు, చాలా క్యూరియాసిటీ ఉంది. అరే వీళ్ళు మస్తు మాట్లాడుతున్న యూనివర్సల్ లా గురించి, యూనివర్సల్ లాస్ ఇంకేముంటాయి అది అని తెలుసుకోవాలంటే సింపుల్ గా ఏం చేయాలంటే, పొద్దునే ఆపుకొని అర్జెంట్ గా బస్ ఎక్కి బస్సులో ప్రయాణం చేయాలి. అంతే. ప్రయాణం చేస్తే ఏమవుతుంది, బొక్క అనుకుంటారు. కానీ ఆ బస్సులో వెళ్తూ ఉంటే బస్సు ఒక చోట ఆగుతుంది. ఆగిన తర్వాత దెన్ యూ విల్ బి ఎక్స్పోజ్ టు ఓపెన్ బాత్రూమ్ విత్ టీజీ. సో బోగస్, మన బర్కుళ్ళు ఏమున్నాయి ఈ మధ్య? గోడల పైన ఏమేమి బర్కులు ఉన్నాయి బ్రో? ఈ వారం మనకున్నాయి 2 బర్కుళ్ళు. సింపుల్, సో తొందరగా మొదలెట్టేద్దాం. శ్రీకరణ్ ఇన్స్టాగ్రామ్ లో రాశాడు. ఎప్పుడు రాస్తూ ఉంటావు నువ్వు. మీ ఇంగ్లీష్ పాడ్కాస్ట్ ఇండియా టు US జర్నీలో విన్నా. యాక్చువల్లీ ఫెల్ట్ వెరీ నైస్, బట్ బ్రూట్ యాక్సెంట్ సీరియస్ మ్యాటర్ చెప్తున్నా. ఫన్నీగా అనిపించింది అన్న అని చెప్పి నవ్వుతున్నాడు. అరే అది ఫనీ పాడ్కాస్ట్ రా మరి. సీరియస్ ఎందుకు వింటున్నావు? చాలా ఫన్ పాడ్కాస్ట్ అది. బట్ బోగస్, యూ సింప్లీ కిల్డ్ ఇట్. హోప్ మీరు ఇంకా ఇంగ్లీష్ ఛానల్ మర్చిపోలే అనుకుంటూ కొత్త ఎపిసోడ్స్ కోసం వెయిటింగ్ అని చెప్పి ఇట్లా ఫింగర్స్ క్రాస్డ్ ఎమోజీ పెట్టాడు. సమాప్తం. వెరీ గుడ్ శ్రీకరణ్, మంచి మంచి అలవాట్లు తెచ్చుకుంటున్నావు నువ్వు. ట్రావెలింగ్ లో ఇంగ్లీష్ పాడ్కాస్ట్ వింటున్నావు, అది వావ్. అది ఎగ్జాక్ట్లీ. నువ్వు ట్రావెలింగ్ లేనప్పుడు ఏం వింటున్నావు మరి? వీఆర్ క్యూరియస్.
కానీ మొత్తానికి నువ్వు ఇంగ్లీష్ పాడ్కాస్ట్ వినడం స్టార్ట్ చేసావు శ్రీకరణ్, చాలా సంతోషం. యా, నీకు ఏది నచ్చిందో చెప్పు, యా ఏ ఎపిసోడ్ నచ్చిందో, దాన్ని బట్టి మాకు కొంచెం ఐడియా వస్తుంది, ఓహో ఇలాంటివి చెప్పాలా మేము అని. అండ్ ఇదో నువ్వు ఉల్టా అర్థం చేసుకున్నావు, ఇంగ్లీష్ పాడ్కాస్ట్ ద అల్టిమేట్ హ్యూమర్ పాడ్కాస్ట్. అది ఎస్, ఇంత ఫుల్ జోక్ ఉంటుంది అంటే ఫన్గా ఉంటుంది ఎప్పుడు. చాలా. వీడే మొత్తం సీరియస్ అవుతాడు కానీ అంటే యాక్చువల్లీ బోగస్ ఎక్కువ జోక్లు వేస్తాడు ఇంగ్లీష్ తెలుగులో కంటే. ఫుల్ నాన్ స్టాప్ స్లాప్స్టిక్ హ్యూమర్ ఉంటుంది. నాన్ స్టాప్ మేమే ఇట్లా పొట్ట పట్టుకొని మాట్లాడుతుంటాం. అసలు ఇదేంటి ఆడియోలో చార్లీ చాప్లిన్, లారెల్ హార్డీ చూస్తున్నామా అన్నట్టు ఫీలింగ్ వస్తుంది. యా, సో థ్యాంక్స్ శ్రీకరణ్ మళ్ళీ రాసినందుకు. థ్యాంక్ యూ. అండ్ మనకి నెక్స్ట్ రాసింది అరవింద్, మళ్ళీ వచ్చాడు. సో అరవింద్ ఏమంటున్నాడంటే, హే బీజ్, మొదలుగా బ్రూట్ కి బుల్లెట్ వద్దు అంటే ట్రయంఫే ముద్దు అని చాటి చెప్పాడు. సో బ్రూట్ కి బుల్లెట్ అంటే మళ్ళీ బ్రాకెట్స్ లో పాయింట్ అని పెట్టాడు. బ్రూట్ కి బుల్లెట్ పాయింట్ వద్దు అని. మీకు అందరికీ ఒక విన్నపం, మీరు రాతల్లో ఎక్కువగా పన్స్ కానీ వర్డ్ ప్లేలు కానీ బ్రాకెట్లు కానీ పెడితే అది చదవనీకి అండ్ జనాలకి విననీకి కూడా కొంచెం అది ట్రాన్స్లేట్ కాదు ఎగ్జాక్ట్ గా. అంటే బోగస్ ఏమంటున్నారంటే ఇట్లా చేయకండి, మీరు ఇట్లా చేయకండి, సూటిగా రాయండి, అంతే, స్ట్రైట్ ఫార్వర్డ్ గా రాయండి. యా, ఎక్కువ వర్డ్ ప్లేలో పెట్టేస్తే అది కష్టం. అది మేము నీట్నెస్ కి ఏం మార్క్స్ ఇయ్యం, మా దగ్గర ఇట్లా బర్కుడు, ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ బర్కుడు. బర్కుడులో మీరు నీట్నెస్ ఇన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేయకండి. హనుమాన్ మూవీ రివ్యూలో వాట్ స్ట్రేంజ్ కోఇన్సిడెన్స్, అరవింద్ కూడా నూతన్ ఇస్ ట్రెండ్ సెటర్. అంతే రీసెంట్ గా రాశాడు అరవింద్. అయినా స్టిల్ హనుమాన్ మూవీ రివ్యూలో విలన్ స్క్రీన్ ప్లే ఆల్ ఇన్ వన్ గో కాకుండా లేయర్డ్ గా ఉండాలి అన్నారుగా, అందుకే నేను కూడా లేయర్స్ వాడాను ఫర్ ఎక్స్ప్లెయినింగ్ థై గ్యాప్, బట్ లుక్స్ లైక్ దేర్ ఇస్ అ గ్యాప్ అని చెప్పి మళ్ళీ ఫర్ ఎవర్ ఉంటుంది అది. గ్యాప్ కనుక పూడ్చుకోపోయింది అనుకో మా పని ఉండదు ఇంకా. అంతే. భాష మీద చాలా డిస్కషన్స్ చేస్తున్నారు, నా దగ్గర కూడా కొన్ని బుల్లెట్ పాయింట్స్ ఉన్నాయి. చచ్చంపో అయిపోయింది. ఇక రాశాడయ్యా ఫస్ట్ పాయింట్ బ్రో, పాయింట్ నంబర్ 1. నీకు ఇష్టం కదా పాయింట్ నంబర్ 1, పాయింట్ నంబర్ 2 ఇట్లా మాట్లాడడం, చెప్పు. ఏదో ఇట్లా ఏడ్చింది ఇప్పుడు. పాయింట్ నంబర్ 1, కల్కి తెలుగు డబ్బింగ్ చాలా కృతకంగా ఉంది. It used to happen before as well, but in a very limited way. Amrish Puri used to dub himself in Aditya 369, Jagadeka Veerudu, etc. But his character was designed in a special way that the accent is accepted. Imagine the Aditya 369 movie has Amrish Puri, Teenu Anand talking to each other in Telugu dubbing, and the audience are lost. The same exact thing has happened in Kalki with Manas and Bani dialogues talking to each other. వాడి ఫేషియల్ ఎక్స్ప్రెషన్ కి చెప్పే మాటకి పొంతనే లేదు. మానస్ వెటకారం చేస్తాడు ఇన్ మెనీ సీన్స్, బట్ దట్ సార్కాజం ఇస్ లాస్ట్ బికాస్ ఆఫ్ హిస్ యాక్సెంట్. అయ్యో, కంప్లీట్లీ అగ్రీడ్ అరవింద్, దట్ వాస్ ద పాయింట్. అగ్రీ చేస్తుంటాడు. అయిపోయిందా? సెకండ్ పాయింట్, పాయింట్ నెంబర్ 2, ప్యూర్ తెలుగు ప్రాబబ్లీ ఇస్ జస్ట్ అ పైప్ డ్రీమ్. I remember ఈనాడు న్యూస్ పేపర్ అండ్ ఈటీవీ న్యూస్ ట్రై చేశారు ప్యూర్ తెలుగుని ఫర్ అబౌట్ 6 months or so a few years ago. I can't find the evidence on Google though. But then it was so hard to digest. అంతెందుకు క్రికెట్ కామెంటరీ మీరు ఇంగ్లీష్లో చూస్తారా తెలుగులోనా? థ్యాంక్స్ చెప్పడానికి చాలా సంతోషం అని ఇన్ఫార్మల్ గా, మీకు రుణపడి ఉన్నాను అని ఫార్మల్ గా చెప్పొచ్చు. కొంచెం పాత సినిమాలు చూస్తే కనిపెట్టచ్చు, మోర్ ఎగ్జాంపుల్స్ ఉండొచ్చు. కృతజ్ఞతలు కదా థ్యాంక్స్ అంటే. యా, కృతజ్ఞతలు. There's a difference in colloquial Telugu versus official Telugu in newspaper etc. ధన్యవాదములు అని politicians చెప్తారు cause they follow official Telugu. This was point number 2. ఈనాడు న్యూస్ పేపర్ ఈటీవీ వాళ్ళు ట్రై చేశారు 6 నెలల కోసం అని చెప్పి నాకు తెలియదు. ఇది ఇంట్రెస్టింగ్ పాయింట్. జాన్ స్నోక్ దూరం చుట్టం, నువ్వు నీకేం తెలుసు? నీకు తెలుసుండేనా ఇది? ఏంటి, నాకు అక్కర్లేదు కూడా. లాంగ్వేజ్ ఈజ్ నాట్ సంథింగ్ ఇంపార్టెంట్ ఫర్ మీ. రైట్, అక్కర్లేదు అనుకునే వాళ్ళే అట్లా పడుంటారు బేసిక్ గా. ఎట్లా? నాకు ఎట్లా అంటే కొత్త ఇన్ఫర్మేషన్ ఏది వచ్చినా ఐఎమ్ హ్యాపీ. నువ్వు హ్యాపీ సరే, ఎస్, కానీ దాని పాయింట్ గురించి నీకేం చెప్పు. మంచి పాయింట్ అంటావా? అసలు ఆ పాయింట్లో ఏమైనా సెన్స్ ఉన్నది అంటావా? నో, మంచి పాయింటే. ఇట్ గోస్ బ్యాక్ టు నేను గామీలో డిస్కస్ చేసింది ఏంటంటే మనకి ఫార్మల్ లాంగ్వేజ్ కి ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ కి క్లియర్ డిఫరెన్స్ ఉండాలి. ప్రాబ్లం ఏంటంటే కొన్ని విషయాల్లో మన దగ్గర ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ దెబ్బతింటుంది, అందుకనే వేరే లాంగ్వేజెస్ నుంచి బారో చేస్తున్నాం బేసిక్ గా. చాలా సంతోషం. సో ఇప్పుడు అరవింద్ అర్థమైందా చాలా సంతోషం ఎందుకు వాడడం? థ్యాంక్స్ కి. పాయింట్ నెంబర్ 3, సలార్ రివ్యూలో చెప్పారు అంతా సెకండ్ పార్ట్ కే దాచిపెట్టాడు. సేమ్ హ్యాపెండ్ విత్ కల్కి 2. రాక్సీ క్యారెక్టర్ ని క్రియేటివ్ గా క్యాప్చర్ చేయలేకపోయారు మీరు రివ్యూలో అంట. నవ్వుతున్నాడు. రాక్సీ ఎవరు?
దిశ పటని, దాంతో ఒక క్యారెక్టర్ కూడా ఉండేనా? అదే మళ్ళీ దాన్ని క్యాప్చర్ చేయాలి. దాన్ని క్యాప్చర్ చేయాలి. ఒకటి మీరు ఆ బామ్మ పాన్ సరిగ్గా చెప్పలేదు, ఎందుకంటే ఆమె ఫస్ట్ చూసారా మీరు, ఫస్ట్ ఇట్లా సున్నం అంటించింది, తర్వాత ఒక్కపడేసింది. రాక్సీతో ఒక్కటి నేను చెప్పడం ఏం మర్చిపోయానంటే, ఒక్క సీన్ ఉంటుంది వాళ్ళిద్దరిది, ఎప్పుడైతే జస్ట్ కాంప్లెక్స్ లో ఎంటర్ అవుతారో అప్పుడు ఫస్ట్ టైం భైరవ ఇట్లా చూస్తాడు కాంప్లెక్స్ సిటీ లిఫ్ట్ ఇట్లా అవాక్ అయిపోతాడు. అయితే రాక్సీ వీడి మొహాన్నే చూస్తుంది, హే ఏం చేస్తున్నావు, ఏమైంది, హలో అని ఇట్లా సైడ్ కి వెళ్ళి ఇట్లా వచ్చి ఆడి మొహం ముందు ఇట్లా. ఎవడైనా నిజంగా అది ఎంత, ఒకవేళ రియల్ లైఫ్ లో అట్లా అయినా బ్రూట్, నువ్వు ఇట్లా ఎడ్డోని లాగా ఏదో చూస్తున్నావు అనుకో, నేను వచ్చి సైడ్ కి వెళ్ళి హే బ్రూట్ ఏం చూస్తున్నావు, హలో హలో అని అరగంట అట్లా నీ మొహం ముందు ఇట్లా ఏం చూస్తున్నావు అని చెప్పగానే నెక్స్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో నేను కూడా తిరిగి చూస్తాను అక్కడ ఏం జరుగుతుందిరా అని చెప్పి. దాన్ని ఈ సినిమాలో అయ్యా ఏమన్నా ఆస్కార్ లెవెల్ సీన్, అది నిజంగా ఆస్కార్ లెవెల్ సీన్. సంతోషమా ఇది ఉండే క్యాప్చర్, ఇప్పుడు క్యాప్చర్ అయిందా, అది హ్యాపీ, అదొక్కటే మిగిలిపోయింది. మళ్ళీ ట్రైంఫ్ అంట. పాయింట్ నెంబర్ 4, అమ్మో, నేను మొదలుగా మీ తెలుగు పాడ్కాస్ట్ విన్నాను, అవునా, తర్వాత మీ ఇంగ్లీష్ పాడ్కాస్ట్ కూడా ఉంది అని తెలుసుకొని కొన్ని ఎపిసోడ్స్ ట్రై చేశాను, ఎక్కలేదు, ఎందుకంటే అది జోకులు కాబట్టి. ప్రాబబ్లీ తెలుగు ఫస్ట్ విని అదే వాయిసెస్ లో ఇంగ్లీష్ వినాలంటే మింగుడు పడలేదు, బ్రాకెట్స్ లో బర్దాష్ కాలేదు అని రాశాడు అనుకుంటా. I couldn't finish even a single English episode, even after trying random English episodes. Am I the only one who felt it that way? Yes. హ్యాండ్స్ డౌన్. జస్ శ్రీకరణ్తో మాట్లాడు నువ్వు. సియా బీస్ సమాప్తం. ఓ థ్యాంక్ యూ సో మచ్ రా అరవింద్ రాసినందుకు. యా, ఏం చెప్పాలో నాకు తెలియదు రా నీకు. ఇలాంటి కాంపోజిషన్ రాస్తారు చూడు, దానికి ఒక ఎజెండా లేదు, దానికి ఒక టాపిక్ లేదు, ఒక టోన్ లేదు. సో దీన్ని మేము ఏం చెప్పాలి ఇప్పుడు? ఆ పాయింట్ నెంబర్ 4 అయితే అది చెప్పాల్సిందే మేము కాదు, ద రెస్ట్ ఆఫ్ థై గ్యాపర్స్. అవును, మీకు కూడా అలానే అనిపించిందా? ఈ వాయిస్ లో ఆల్రెడీ తెలుగులో విన్నాక ఇంగ్లీష్ లో ఇప్పుడు నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి అక్కడితో మీ బండ ఆగిపోయిందా? లేకపోతే ఇంగ్లీష్ లో విన్నాక లేదు లేదు విన్నాను అయినా ఇది గలీజ్ గా ఉంది, సో నాకు ఇది అసలు పాడట్లేదు, అసలు అట్లా డిసైడ్ అయ్యండ్రా వాక్ అన్నారా? ఎగ్జాక్ట్లీ. ఆకాష్ చోప్రా హిందీ ఇంకా ఇంగ్లీష్ కామెంటరీ చేస్తే ఎస్, మీకు ఇంగ్లీష్ లో బర్దాష్ కాలేదా, హిందీలో బర్దాష్ కాలేదా? యా, అది మాట. సో బేసికలీ ఈ క్వశ్చన్ అనేది ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద థై గ్యాపర్స్ మీరు మాకు రాసి చెప్పాలి. ఫ్రమ్ అరవింద్. ఎస్, మా క్వశ్చన్ కాదు ఇది, అరవింద్ క్వశ్చన్. ఎగ్జాక్ట్లీ. మాకు తెలుసు చాలా ఫన్ ఉంటది ఇంగ్లీష్ పాడ్కాస్ట్. యా, అస్సలు ఏ మాత్రం మాకు డౌట్ లేదు దాని మీద. అందుకనే ఒక సంవత్సరం పైన అట్లా ఆపెట్టినా అసలు వి డోంట్ ఫీల్ బ్యాడ్, కొంచెం కూడా దురదయట్లేదు. ఇది అందులో నవ్వుకునే దానికి చాలా ఉన్నది, ఒక 10 years వరకు ఉన్నది. ఇట్ ఈస్ ఎవర్ గ్రీన్ కామెడీ. యా, సో అవన్నీ మా గోడపైన బర్కుళ్ళు. ఓకే, మస్తు చదివేసినాం మేము. ఇంకా రాయండి మాకు, అంతే, ఇంకెంక రాయండి, ఇంకా యూనివర్సల్ లాస్ తెలుసుకోండి మీరు. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇప్పుడు ఓపెన్ బాత్రూమ్ సెగ్మెంట్ అయిపోయింది. అయిపోయింది. నువ్వు అయిపోయిందా? బోకస్ ఫ్రీయా, ఖాళీ ఉందా? ఓకే. ఇప్పుడు ఎక్సైట్మెంట్ తట్టుకోలేక మన కర్మ కాలి ఈ సెగ్మెంట్, 3వ సెగ్మెంట్కి వస్తున్నాం మనం. అదేంటంటే సారాంశాన్ని ఇంగ్లీష్లో సమ్మరీ అంటారు. అవును. హిందీలో కుచార్ కహతే. ఎస్. జాపనీస్లో అంటారు. యా. సో బోగస్ గమ్ గమ్ గణేష అమెజాన్ ప్రైమ్లో ఉన్నది. అవును. ఈ చిత్రం సారాంశం ఏంటో మన ప్రేక్షకులకి, మన అన్విల్లింగ్ ప్రేక్షకులకి, బికాస్ మనకు తెలుసు మన ప్రేక్షకుల టేస్ట్ ఎట్లుంటుందో. అవును. మన అన్విల్లింగ్ ప్రేక్షకులకి కొంచెం క్లుప్తంగా చెప్పండి బ్రో. కట్టే కొట్టే తెచ్చేలాగా చెప్పను. ఐ రిఫ్యూజ్. డుబుక్కు సరదారా డుబుక్కు మే లాగా చెప్పు. ఐ రిఫ్యూజ్, ఐ ఇన్సిస్ట్. ఎందుకంటే దిస్ ఇస్ ఫస్ట్ టైం ఎవరా? ఫస్ట్ టైం థై గ్యాప్ చరిత్రలో నేను చెప్పదలుచుకోలే సారాంశం. ఎందుకంటే బ్రూట్ ఈ సినిమా మొదలయ్యే ముందు వీళ్ళే సారాంశం చెప్పేశారు. సో నైస్ ఆఫ్ పొగడాలో తిట్టుకోవాలో అర్థం కాకుండా అసలు మేము ఉన్నాంరా ఇక్కడ, మాకు పని ఉంది, మేము అది బుద్ధిగా చేస్తాం వారం అంటే we spent 150 rupees లిటరల్లీ హైజాక్ చేసేస్తున్నారు థై గ్యాప్ విషయాలని ఇండస్ట్రీ వాళ్ళు, క్రెడిట్ ఇవ్వకుండా. అండ్ ఇది సారాంశంతో మొదలైంది అంతే. ఈ సినిమాలో ఇంకా ఉన్నాయి థై గ్యాప్ ని హైజాక్ చేసినవి. ఈ సినిమా స్టార్ట్ అవగానే ఒక డిస్క్లైమర్ వస్తాయి, ఇట్లా పొగ తాగడం, మద్యం సేవించుట లాగా ఒక టెక్స్ట్ స్క్రీన్ వచ్చేసి ఏదో భయం, అత్యాశ,
కుట్ర, ఈ 3 ఉంటాయి. కొంతమందికి చాలా ఉంటాయి, చాలా మందికి కొన్ని ఉంటాయి అని ఏదో చెప్పేసి దాన్ని ఖతం చేసి అది సారాంశం అని చెప్పి పడేసిండ్రు ఇట్లా. దట్స్ ఇట్. ఇంకా ఎందుకున్నాం మేము ఇక్కడ? ఇదో మనం ఆరంభంలో కూడా మాట్లాడుకున్నాం ఈ విషయం. చాలా సిమిలారిటీస్ ఉన్నాయి ఆరంభం మూవీకి థై గ్యాప్ కి అని. ఎస్, కానీ దట్ వాజ్ ఫెదర్ ఇన్ ద క్యాప్ లాంటి విషయం. మస్తు సిమిలారిటీస్ ఉన్నాయి. అబ్బా ఆరంభం ఎంత మంచి మూవీ అని. మన దరిద్రం అంటే మనం ఎంత వైడ్ స్పెక్ట్రమ్ కవర్ చేస్తామంటే ఇప్పుడు దీంట్లో కూడా మనకు సిమిలారిటీస్ ఉన్నాయా అంటే వీళ్ళు లేపేసిన మన కాన్సెప్ట్స్ నెగటివ్ సిమిలారిటీస్. నెగటివ్ చాలా కాపీరైట్ ఇన్ఫ్రించ్మెంట్స్ ఉన్నాయి చాలా ఈ సినిమాలో. బతికిపోయిన మన దగ్గర ఏం ట్రేడ్ మార్క్ లేదని, లాయర్లు కూడా లేదు, పైసలు కూడా లేవు. లేకపోతేనా బ్రూట్ ఎంతో బురదని తవ్వుతే మాత్రం నీకు డైమండ్ దొరుకుతుంది అంటారు. కానీ వాళ్ళు ఏం చెప్పడం మర్చిపోతారంటే నీకు డైమండ్ దొరికిన తర్వాత కూడా మిగిలింది మళ్ళీ బురదనే. ఇంకా దొరకవు డైమండ్లు. అది దొరికింది, అది అయిపోయింది, దాని కథ అంతే. యు ఆర్ బ్యాక్ టు ద డర్ట్. అండ్ అది గుర్తు తెచ్చేది ఈ సినిమా. అండ్ ఈ సారాంశం నేను చెప్పదలుచుకోలేదు బ్రో. సారాంశం కొంచెమైనా చెప్పాలి కదా. అట్లా కుదరదు. మనం ప్రొఫెషనల్స్ బోగస్. వీఆర్ ప్రొఫెషనల్స్. కమాన్, మనం నచ్చకపోయినా కానీ ఎన్నో పనులు చేయాల్సి వస్తుంది. అది ప్రొఫెషనల్. గమ్ గమ్ గణేష్ సినిమా సారాంశం అంటే నేను ఏమన్నా గుర్తుపెట్టుకో, డుబుక్కు జరా జరా టుపుక్కు మే. గమ్ గమ్ గణేష అనే సినిమా భయం, అత్యాశ ఇంకా కుట్ర ఈ 3 ఎమోషన్ల మీద బేస్డ్ ఉంటది. ఇది కొంతమందికి చాలా సార్లు అవుతుంది అంట, చాలా మందికి కొన్నిసార్లు అవుతుంది అంట. సారాంశం సమాప్తం బ్రో. ఇదేంతో చూడడానికి మీరు చూడండి. ఓకే, వావ్, బోగస్. దిస్ ఇస్ హౌ ఇస్ ఇట్ టు బి ఇన్ మై షూస్? ఐ యామ్ అఫెండెడ్. ఎంతైతే అమ్మద్దో సినిమాని నువ్వు అంటుంటావు కదా ఎప్పుడు, అరే బురూట్ ఏందో మనం ఎక్సైట్ చేయాలి ఆడియన్స్ ని, మన సారాంశం వినగానే వావ్ అని చెప్పి ఉరుక్కుంటే వెళ్ళి ఇట్లా అన్ని పనులు వదులుకొని మూవీ చూడాలి, అట్లుండాలి సారాంశం అని. నాకు ఎప్పుడు అర్థం కాలేదు ఎందుకు, ఎట్లా చూస్తారు కదా మనం ఎపిసోడ్ చేస్తున్నామంటేనే చూస్తారు పాప, రీల్ లాంచ్ చేయగానే చూస్తారు అందరు పోయి, దీనికి సారాంశం ఏముందా అని. సో టుడే యూఆర్ ఇన్ దోస్ షూస్. కానీ నాకు ఐ వాజ్ అఫెండెడ్ బ్రో. ఇట్లా సినిమా చూపించాల్సింది కాక మీ సినిమా చూపించే ముందు మీరే సారాంశం చెప్పేస్తే వాళ్ళే స్క్రిప్ట్ లీక్ చేస్తారు మూవీ ముందర. దిస్ ఇస్ నాట్ డన్. సో యా, సమాప్తం బ్రో, అంతే. ఓకే, నో ప్రాబ్లం. బోగస్. నేను అందరినీ నేను నీళ్ళ లాంటి అన్నిటితో అడ్జస్ట్ అయిపోతున్నాను. అర్థం తెలుసు కదా నా గురించి, తెలుసు. సో ఇప్పుడు అదండి సారాంశం. చాలా మంచి సారాంశం చెప్పాడు బోగస్. చాలా బీప్స్ ఉన్నాయి, మరి ఎడిట్ లో మేము పెట్టగలమని తెలుస్తలేదు ఎందుకంటే కొంచెమే ఉంది సారాంశం. ఇప్పుడు మేము స్పాయిలర్స్ తో పాటు మేము దీర్ఘంగా దీన్ని చర్చిస్తాము. ఈ చర్చనలో మీకు తెలియాలంటే ఇంకేం చేస్తారు మీరు డిస్కషన్ అనుకుంటుంటే మీరు బోగస్ కి ఇన్ని పూజలు పురస్కారాలు చేసినా కానీ ఇంత ఆవేదన, ఇంత ఆక్రోశం ఎందుకున్నాయని తెలుసుకుంటాం ఈ చర్చనల త్రూ. ఇంకా బ్రూట్ ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్స్ లో బాగా నవ్వుతుంటాడు, ఎందుకు ఎంజాయ్ చేస్తాడు అక్కర్లేకుండా, అసలు వీడికి దోమ కొట్టినట్టు కూడా ఎందుకు లేదు అని అది కూడా ఒకటి కొంచెం డీప్ డైవ్ చేస్తాం అన్నమాట. సో బోగస్, చిత్రం చూసిన వెంటనే నువ్వు కళ్ళ నుంచి కుంకుమ దులుపుకుంటున్నప్పుడు నీకు ఎలాంటి ఫీలింగ్స్ ఉండే? వాట్ వాజ్ యువర్ ఫస్ట్ ఇంప్రెషన్? మొదటి థాట్స్ నీకేముండే? చాలా గట్టిగా వెతికినా బ్రూట్, ఇల్లంతా దొరకలే. అరే ఇట్లా కాదు, హౌ ఇస్ దిస్ పాసిబుల్ అని చెప్పి సనత్ నగర్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళినా. సార్ ప్లీజ్ మీ దగ్గర స్టాక్ లో ఒక్క చిన్న బకెట్ ఉంటే నాకు ఇవ్వండి, ఒకడిని అర్జెంట్గా పోయి చితగా వాదాలి నేను ఈ సినిమా చూడమని చెప్పాడు నన్ను రివ్యూ చేయడానికి. అంటే అది ఇట్లాంటివి ఎప్పుడు చెప్పకు నాన్న. కానీ అన్ఫార్చునేట్లీ ఆ సనత్ నగర్ ఫ్యాక్టరీలో కూడా ఫ్రెష్ అవుట్ ఆఫ్ స్టాక్, ఎందుకంటే ఆ చిన్న బకెట్లు చాలా డిమాండ్ లో ఉన్నాయి, ఎందుకో మాకు తెలీదు అన్నాడు. బట్ వీ నో ఎక్కడికి వెళ్తున్నాయి ఇవన్నీ. సో అన్ఫార్చునేట్లీ బ్రోట్ అది చెప్పడానికి సరైన ఆయుధం నా దగ్గర చేతిలో లేదు, లేకపోతే మన ప్రేక్షకులు కూడా వినిపించేలా నేను చెప్పేవాడిని. బట్ నీకెందుకు అట్లా అనిపించింది అది చెప్పాలి నాకు. ఎందుకంటే అసలు నాకు ఈ సినిమా నుంచి నాకు ఏమి రాలేదు, నాకేమి దక్కలేదు అనిపించింది. అవునా? యా, వాళ్ళు ఏం చేయడానికి ట్రై చేస్తున్నారో నాకు అర్థమైంది, బట్ నీకు అర్థం కాలేదు. దానివల్ల అది ఎగ్జిక్యూషన్ సరిగా లేకపోవడం వల్ల ఆ ఎఫెక్ట్ లేకుండే. అండ్ ఎక్కడైతే లూప్ హోల్స్ ఉన్నాయో అవి బండగా క్లియర్ గా కనిపిస్తుండే ఇట్లా.
సో యా దట్స్ ఇట్. ఓకే, సో షేక్, నీకు దసరా, దివాళీ, ఈద్, రంజాన్, క్రిస్మస్ అన్నీ ఒకేసారి వస్తాయి ఈ ఎపిసోడ్లో. ఏం పాజిటివ్స్ లేవు అన్నమాట. ఏం పాజిటివ్స్ లేదు, డైరెక్ట్ నెగిటివ్స్లోకి వెళ్ళిపోతాం మనం. ఏమి లేవు అంటే ఉన్నాయి, డిస్కౌంట్ అది మన మంచి ప్రొఫెషనలిజం అంతే. డిస్కౌంట్ అయితే ఉన్నాయి. సో అది చెప్పేద్దాం ఫస్ట్. నీకేమనిపించింది నీ ఫస్ట్ ఇంప్రెషన్స్? యా, సో ఫుల్ నవ్వుకున్నా నేను కూడా నవ్వుకున్నా. ఎంతసేపు నవ్వుకున్నా తెలుసా? ఎందుకంటే ఒకటేమో ఓకే, ఇట్ వాస్ వెరీ ఎవిడెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, నువ్వు అన్నట్టే ఏం చేయబోతున్నారు అన్నది క్లియర్ గా అర్థమైపోతుంది. కానీ ఫస్ట్ థాట్ నాకు ఎందుకు ఏమొచ్చింది తెలుసా? అండ్ ప్లీజ్ ఎవరైనా సెక్సిస్ట్, ఫెమినిస్టులు వీళ్ళందరూ ఉన్నారంటే ఏమనుకోకండి. ఇస్ట్లు ఇజమ్స్ ఇలాంటి జబ్బులు పిస్కులు ఏమనుకోకండి. ఫర్ వియర్డ్ రీజన్ ఆల్ త్రూ ద మూవీ నాకు ఒకటే థాట్ వస్తుండే. నీకు బేర్లీ ట్రాఫిక్ ఉన్న రోడ్లో ఒక అమ్మాయి ఒక స్కూటీ నడుపుతుంటది, యాక్టివా, అండ్ ఆ బండి వెనకాల నీ బండి ఉన్నది. నీకు ఎంత అన్సర్టనిటీ ఉంటుంది, ఎటు తిరుగుతుందో నాయనా అని. ఎగ్జిస్టెన్షియల్ మ్యాటర్ అది. అది ఎటో ఆమె అటు ఫాస్ట్కి వెళ్ళదు, అటు స్లోకి వెళ్ళదు. అదొక నటరాజన్ పేస్ట్లో వెళ్తుంటారు. అది ఓవర్టేక్ చేయలేవు నువ్వు, లేకపోతే నువ్వు ఆగిపోలేవు. అసలు మొదలైతే రోడ్ కి మధ్యలో నడుపుతారు. అండ్ ఎగ్జాక్ట్లీ బ్యాంగ్ ఇన్ ద మిడిల్ ఉంటుంది. నీకు అటువైపు ఎక్కువ స్పేస్ కనబడి, ఇటువైపు ఎక్కువ స్పేస్. నువ్వు గుడ్డిగా ఫాలో అవ్వాల్సిందే. కానీ నీకు ఇంకో ఫియర్ కూడా ఉంటుంది. ఏంటది? అరే నాకు కోపం రావద్దు. నీకు ఆ ఫీలింగ్ ఉంటుంది, నోటి వరకు వస్తుంది, అదే దీన్ని తిట్టేస్తా పక్క పోయి నీ సకా నడుపు పిల్ల అని చెప్పి. కూల్ రాకి కూల్. యా, సో నువ్వు అనుకుంటే వద్దురా నాయన ఎందుకు ఇప్పుడు పంచాయతీ అది అని. సో ఈ డైలమా నడుస్తుంటది. అప్పుడు గుర్తుపెట్టుకోవాలి, బేటీ బచావో యోజన, లాడ్లీ బెహన్ యోజన, సుకన్య సమృద్ధి యోజన. మళ్ళీ అప్పుడు ఇంకో లేడీ వస్తుంది మైండ్ లోకి, అప్పుడు మళ్ళీ మొదటికి వస్తుంది కథ. కానీ ఈ డైలమాలో ఉన్నప్పుడు నీకు ఆ ఫీలింగ్ ఏదైతే ఉంటుంది చూడు, ఇఫ్ యూ కెన్ రిలేట్ విత్ దట్ ఫీలింగ్, ఇది కనుక ఎవరైనా నాకు తెలిసింది అయ్యి ఉండాలి, నెత్తి వలగొడుతుంది, ఏంది ఇట్లా ఎవడన్నా నడుపుతాడా అసలు ఇట్లా బండి అది. అండ్ నీకు ఎప్పుడు ఎగ్జాక్ట్గా ఈ మొత్తం నువ్వు వాల్కెనో బయటకు వస్తుంది, బర్స్ట్ అవుతుంది అంటే నువ్వు ఇట్లా వెళ్ళి ఓవర్టేక్ చేసి ఫైనలీ సిగ్నల్ దగ్గర పక్కన నుంచి ఉంటావు. అండ్ యూ వాంట్ పుట్ ఎ ఫేస్ టు ద బ్యాక్ ఆఫ్ ద ఇది కదా. చూస్తే ఎంత నాన్ షలాంట్ ఉంటారంటే, అంటే హే నీకేమైనా ఇన్కన్వీనియన్స్ అయిందా అన్నట్టు, ఆల్మోస్ట్ లైక్ ఐ డిడ్ డూ ఎనీథింగ్ రాంగ్ అన్నట్టు ఉంటారు చూడు. నాకు అదే ఎక్స్పీరియన్స్ వచ్చింది ఈ మూవీ చూస్తుంటే. నాకు ఎందుకు అర్థం కాలే, ఓ హెడ్లెస్ చికెన్ లాగా ఎటో వస్తుంది. అండ్ ప్రాబ్లం ఏంటంటే నీకు అర్థమవుతుంది ఎటు వెళ్ళాలో అర్థమవుతుంది, రప్పన వేరే చోట తిరుగుతుంది. సో ఇట్ వాజ్ ఆల్మోస్ట్ ద సేమ్ ఫీలింగ్. మధ్య తరగతి వాళ్ళం కాబట్టి బోగస్, మనము టీవీ బాగా కొట్టలేము, పిల్లలని తిట్టుకోలేము, కొట్టుకోలేము. బేటీ బచావో. అన్ఫార్చునేట్లీ లక్కీలీ నాకేమైందంటే ఇంట్లో ఎవరు లేకుండా, సో పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి ఒక 5 minutes మీ ఆవిడని అప్పిస్తారా అని చెప్పి ఏంటే అనుకుంటే ఆమెను తిట్టి వాడిని తిట్టి. సో అట్లా నా ఎక్స్పీరియన్స్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉండే బోగస్. ఎందుకంటే ఇట్లా మంచిగా వర్షాకాలంలో ఒళ్ళు పైన గొంగళ పొరుగు పడినట్టు ఆ ఆఫ్టర్ టేస్ట్ ఎంత ఉండే అంటే ఈ మూవీది. నేను ఆనెస్ట్లీ చెప్తున్నా, సెకండ్ టైం చూడాలా అన్నట్టుండే ఈ మూవీ. అవును, ఇట్ వాస్ నాట్ నెసెసరీ, బట్ ప్రొఫెషనల్స్ చూసినాం, ఏమైనా దొరుకుతుందేమో, పొరపాటున ఏమో నాలో తప్పు ఉందేమో, అదే ఎవరు తెలుసు అన్నట్టు చూసినాం. కానీ నో, హే, ఇట్ వాస్ నెవర్ అవర్ మిస్టేక్, ద చాయిస్ ఇస్ అవర్ మిస్టేక్. అంతే. కానీ వియర్డ్లీ ఇట్ వాస్ ఫనీ, ఎందుకంటే ఐ వాస్ లాఫింగ్. ఈవెన్ ఐ వాజ్ లాఫింగ్, కానీ అన్ఇంటెన్షనల్, వాళ్ళు ప్లాన్ చేసింది కాదు, బట్ ఐ వాజ్ లాఫింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ హీరో గాడు ఎప్పుడైతే ఆ లవర్ బాయ్ లాగా ఏరడం మొదలెడతాడో, నా పిల్లరా అని ఇట్లా అంటాడు చూడు, నా పిల్ల అనగా నేను పడి నవ్వినాను. ఆ హీరో నాకు వాళ్ళు ఆ ఉద్దేశంతో చేశారో తెలియదు కానీ బేబీ ప్యారడీ లాగా ఉండే. అవును, సీరియస్లీ వాడు లవర్ బాయ్ ఎంత చేస్తున్నప్పుడు ఏడ్చేటప్పుడు సేమ్ ఇంత సిమిలారిటీస్ ఉన్నాయంటే, వాడు ఏడ్చుకుంటూ మాట్లాడడము, నా పిల్లరా ఇట్లరా ఇంతేనే మీరు మీరు ఎంత ఇట్లనే అంటారే, సరే ఏమేం చేసినారా దానికోసం. ఆల్ త్రూ నాకు వాడు ఫన్నీ అనిపించింది. నాకు ఇంకో నవ్వు ఎక్కడ వచ్చిందో, హార్డ్ కోర్ నవ్వు ఎక్కడ వచ్చిందో సార్, విలన్ ని చూసి. ఎవరైతే ఐ ఫర్గాట్ ద నేమ్ ఆఫ్ ద విలన్ క్యారెక్టర్, కిషోర్ రెడ్డి సమ్ రెడ్డి వాడు వచ్చినంత సేపు నవ్వుతున్నాను నేను. ఎందుకు నవ్వురా నువ్వు ఇక్కడ అన్నట్టుండే. సో ఇట్ వాజ్ రియలీ ఫనీ.
ఫర్ నో రీజన్. యా, అండ్ ఆ హీరో ఆ లవర్ బాయ్ ఫేజ్ లో ఉన్నప్పుడు వీడు ఎక్కడ మధ్యలో సడన్ గా పాట పాడడం మొదలెడతాడు రా బాబు అనుకుని ఇట్లా ప్రే చేస్తుండే, నాట్ అగైన్, నాట్ అగైన్, పునస్కారాలు, కుంకుమ, ఇట్లా కమ రాండమ్ స్పాట్ లో ప్లీజ్ డోంట్ స్టార్ట్ సింగింగ్, మళ్ళీ బేబీ నైట్ మేర్స్ వస్తాయి. యా, వాడు నాకు ఫనీ చెప్తాను, వాడొకడు ఇంకా ఎవడైతే హీరోని హారీ చేస్తాడు చూడు, వాడొకడు ఆ డైమండ్ మర్చెంట్ అరుణ్ సుతారియా, వాడు బాగా నచ్చాడు నాకైతే. ఐ లవ్ దట్ గై. ఎందుకంటే నాకు బేసికలీ ఒక క్లుప్తంగా చెప్పాలంటే బోగస్, ఇట్ వాజ్ అ బ్యాగ్ ఆఫ్ మిస్ఫిట్స్. ద ట్రాజెడీ ఏంటంటే ఆ బ్యాగ్ ఆఫ్ మిస్ఫిట్స్ ఎవరైతే కలెక్ట్ చేసిన వాళ్ళు ఎక్కడైతే అప్లై చేయాలో వాళ్ళని, అది కరెక్ట్ గానే ఉంది యాక్చువల్లీ చెప్పాలంటే. ఆ స్టోరీ కానీ ఆ ప్లాట్ కానీ వేగ్లీ కరెక్టే ఉంది, కానీ వీళ్ళు మిస్ఫిట్లను పెట్టడం వల్ల అది మొత్తం అడ్డదీయడం పోయింది అది. అండ్ ఐఎమ్ మిస్ఫిట్లు అంటే ఉంటే యాక్టర్లే కాదు, ఐఎమ్ ఇంక్లూడింగ్ ద డైరెక్టర్ ఆర్ ద మ్యూజిషియన్ ఆర్ ద హోల్ ఇది. సో ఒక బ్యాగ్ ఆఫ్ మిస్ఫిట్స్ ని ఇచ్చి వాళ్ళకు బంగారం ఇచ్చి దీంతో జబర్దస్త్ నెక్లెస్ చేయండి రా అంటే వాళ్ళు కొట్టుకొని ఏం అవ్వలేదు నెక్లెస్. అట్లా ఉండే పరిస్థితి. అండ్ ఆ యాంగిల్లో మాట్లాడితేనే మనం ఈ అరుణ్ సుతారియా క్యారెక్టర్ గురించి మాట్లాడాం కదా, ఓవరాల్ గా బ్రో నాకు ఈ సినిమాలో కాస్టింగ్ నచ్చిందా? యా, ఓ వీళ్ళు ఎవరెవరైతే ఉన్నారో ఐ ఫౌండ్ దెమ్ ఆల్ టు బి లైకబుల్ యాక్చువల్లీ. ఈ దట్ వాజ్ అ ప్రాబ్లం అనిపిస్తుంది నాకు. అరుణ్ సుతారియా ఒకటి ఒక విధంగా ఎస్, నీకు సినిమా నుంచి ఏం కావాలో మేబీ ఇట్స్ అ ప్రాబ్లం, బట్ దే వర్ ఆల్ లైకబుల్. యూనో వాడు గుండాగాడైనా, ఈ అరుణ్ సుతారియా గాడైనా, లేకపోతే ఆ ముంబైలో విగ్రహాలు చేసేవాడైనా, ఎవరైనా కూడా ఎటు తిరిగినా ఐ ఫౌండ్ దెమ్ టు బి లైకబుల్. ఎస్పెషల్లీ నాన్ లోకల్స్ ఉన్నారు కదా, సత్యం రాజేష్, అచ్చా రాజావారు అంటారు ఆ క్యారెక్టర్. ఓకే రైట్ ఆఫ్ కోర్స్ ఎస్. అండ్ ఇందులో ఈ నాన్ లోకల్స్ ఏదైతే మాట్లాడారో తెలుగు నాన్ లోకల్స్ మాట్లాడితే ఎట్లా ఉండాలనుకుంటాను నేను. ఎందుకంటే అరుణ్ సుతారియా మాట్లాడింది, ఆ విగ్రహాలు చేసినోడు మాట్లాడింది, ఆ మండి భాయ్ ఒకడు ఉంటాడు, ఎప్పుడు చూస్తే మండి తింటుంటాడు ప్లేట్ నిండా, వీళ్ళందరూ మాట్లాడింది కూడా అది ప్రాపర్ నాన్ లోకల్ తెలుగు అనిపించింది. ఎందుకు అరుణ్ సుతారియా వాళ్ళ ఇద్దరు అసాసిన్స్, పేడ్ అసాసిన్స్ ఉంటారు గుండుగాళ్ళు, వాళ్ళు నాన్ లోకల్ గా మాట్లాడారు, లోకల్స్ లానే మాట్లాడారు, నేటివ్ స్పీకింగ్ వాళ్ళిద్దరిది. కాకపోతే ఎవరైతే నాన్ లోకల్స్ ఉన్నారో చూస్తే నాకు అనిపించింది ఇది కల్కిలో కనీసం ఈ క్వాలిటీ అని ఉంటే it would have been a little bit better. See, ఇప్పుడు let's come to that. I think this is a good time to bring language. Okay. Language, it's not easy. నాకైతే కల్కిలో ఎగ్జాక్ట్లీ ఇట్లానే మాట్లాడాలి, చాలా బెటర్ మాట్లాడారు. ఓ కమ్ ఆన్ రాసి చెప్పండి మాకు ఎవరైనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా చూసి చెప్పండి. మీరు చూసిన తర్వాత రాసే పరిస్థితులు ఉంటే మాకు రాసి చెప్పండి. చేతులు ఇంకా ఆడితే it was horrible. నచ్చలేదు అసలు. It was painfully horrible. Okay. వాళ్ళ నాన్న ఇంకా బెటర్ చేసిండు ఆ 2 minutes. అవును, నాన్న కూడా బెటర్ చేశాడు. సో నాకు అనిపించింది దిస్ ఇస్ preposterous అనిపించింది నాకు. అంటే ద పాయింట్ ఏంటంటే ఇట్ డిడ్ంట్ ఫిట్ ద బిల్. నువ్వు ఎవరి గురించి అంటున్నావు? అరుణ్ ఇదే నాకు అనిపించింది. వాడి యాక్టింగ్, వాడి బిహేవియర్, వాడి ఐ మీన్ హిస్ మూవ్మెంట్, బాడీ మూవ్మెంట్ అంతా బిలీవబుల్. బట్ దిస్ వాస్ పుట్టింగ్ ఇట్ ఆఫ్ నాకు. వాడి వాయిస్, వాడి డైలాగ్స్ కానీ, వాడి ఇది కానీ నాకు వాడు ఎస్పెషల్లీ ఎక్కడ నచ్చిందంటే లాస్ట్కి వాడు పోయి గుద్దుకుంటారు, ఊరోడ్లు పట్టేసుకుంటారు కదా వాడిని, అక్కడ హీ వాజ్ ఈవెన్ బెటర్. వాడి బాడీ లాంగ్వేజ్ వల్ల ద కైండ్ ఆఫ్ వాడి ఏముంటారు, వాడు ఎట్లయితే పర్సోనా ఉంటుందో ఎగ్జాక్ట్ గా వాడిని ఎక్కడ తీసుకెళ్ళి పెట్టాలో అక్కడే పెట్టిండ్రు. కానీ జస్ట్ బికాస్ ద వే హీ వాజ్ స్పీకింగ్ కదా, ఆర్ లైక్ ద డైలాగ్స్ దే గేవ్ హిమ్, నాకు అది ఎక్కడ ఐ డోంట్ లైక్ ఇట్. నాకు వాడిది ఎక్కడ నచ్చిందంటే అన్నిటికంటే మొదటిసారి ఎప్పుడైతే వాడు హీరో గణేష్ తో కూర్చొని ఆ ప్లాన్ చెప్తాడు, ఇది ప్లాన్ మాది మాదాపూర్ లో జ్యువెలరీ షాప్ ఉంది అని చెప్పి. ఎవడైనా కుట్ర పండుతుంటే అట్లా ప్లాన్ చేస్తే కొంచెం నెమ్మదిగా మాట్లాడతారు కదా, ఫాస్ట్ వీడు ఇంకా అరుచుకుంటూ మాట్లాడుతున్నాడు, వీడు గన్ను ఇది అది అని. ఇట్ వాస్ వెరీ ఫనీ. మంది బాయ్ చాలా నచ్చిండు. మండి బాయ్ క్లాసిక్ అసలు. ఐ థింక్ హీస్ స్ట్రైట్ అవుట్ ఆఫ్ కాంప్టన్ అంటాడు చూడు, అట్లనే స్ట్రైట్ అవుట్ ఆఫ్ ఓల్డ్ సిటీ. వాడు ఒక్క పని చేయడు, వాడు ఉట్టి డెలిగేట్ చేస్తుంటాడు, మంది తింటాడు, నువ్వు ఈయనతో పని చేసుకో, ఆడితో పని చేసుకో అని చెప్తుంటాడు, అంతే. ఉట్టి కమిషన్ తింటుంటాడు. సో అగైన్ సీ ఐ జస్ట్ ఫెల్ట్, ఎందుకు దీన్ని రివ్యూ చేయాలని చెప్పినా అంటే లైక్ ఇట్స్ ఎ వియర్డ్ సింక్రానిసిటీ అనుకో, లేకపోతే ఏమని అనుకో. ఫర్ సమ్ రీజన్ ఐఎమ్ వాచింగ్ లైక్ వెరీ ఓల్డ్ మూవీస్ నౌ ఇట్ ఈస్.
అండ్ ఇంగ్లీష్ ఓల్డ్ మూవీస్. ఓకే. సో ఇట్స్ అ మ్యాడ్ వరల్డ్. రైట్. లైక్ గాడ్స్ మస్ట్ బి క్రేజీ, లేకపోతే ద వెస్టర్న్ మూవీస్ ఏవైతే ఉంటాయి పాతవి, ఆ మూవీస్ చూస్తున్నాం. ఎందుకు అంటే బేసికలీ ఐ జస్ట్ వాంట్ టు స్లో డౌన్. రైట్. ఓకే, సో మచ్ హ్యాపెనింగ్. లవ్ స్టోరీ చూడలేకపోయా? యు వాంట్ టు స్లో డౌన్? ఐ డోంట్ వాంట్ టు గో ఇంటు కోమా. జస్ట్ అబౌట్ స్లో డౌన్. కోమాకి వెళ్ళాం అనుకో. ఓకే, ఐ వాంట్ టు బి స్టిల్ ఫంక్షనల్. రైట్. సో నేను అవి చూస్తుండే. ఓకే, సో దాని ఒక కైండ్ ఆఫ్ బ్యాగేజ్ ఉండే నాకు. దెన్ ఐ బంప్డ్ ఇంటూ గమ్ గణేష. ప్లాట్ వైజ్ ద స్టోరీ ప్లాట్ ఏదైతే చేసిండ్రో ఐ థాట్ దిస్ వాస్ ప్రిటీ డీసెంట్. యా, ఐ మీన్ కొన్ని హోల్స్ ఉన్నాయి. యా, ఐ మీన్ లైక్ సి దేర్ ఆర్ ఈక్వల్లీ బ్యాడ్ ప్లాట్స్ అంట నేను. యా, రైట్. ఈ మధ్య కాలంలో ఈక్వల్లీ బ్యాడ్ స్టోరీస్ వర్ బీయింగ్ చోజన్. ఇప్పుడు నాకు గుర్తొస్తలేవు ఏమి ఉన్నా కానీ, బట్ హోల్ బంచ్ ఆఫ్ లైక్ హరోమ్ హరా ఇస్ వన్ అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్, వేర్ దెర్ ఇస్ ఆల్మోస్ట్ నథింగ్ అందులో. బట్ దే డ్రాగ్డ్ ఇట్ అవుట్. అట్లా లాగి ఏదేదో ఫోర్స్ ఫెడ్ చేసి సాగదీసిను కానీ ద ప్లాట్ ఇన్ ఇట్ సెల్ఫ్ డిడ్ంట్ హ్యావ్ మచ్. రైట్. ఇందులో ఉండే వాళ్ళు ఏదో పైకి పడి ఒక గణేష్ యాంగిల్ క్రియేట్ చేసిండ్రు, తర్వాత కిషోర్ ఆ ఎమ్మెల్యే యాంగిల్ ఒకటి క్రియేట్ చేసిండ్రు, తర్వాత ఈ ఊరోళ్ళకి యాంగిల్ ఒకటి క్రియేట్ చేసిండ్రు. సో ఇవి క్రియేట్ చేసింది కాక దానికి ఇంకా కొంచెం ఏదో ఇంకొన్ని లివర్స్ పెట్టిండ్రు. వీడు పట్టుబడము, ఏమన్నా మార్వాడి పట్టుబడము, వాడు అట్లా ఐడల్ మార్చేయడము, ఇది అది అంతా ఏదో చేసిండ్రు. సో ఐ థాట్ ఇట్ వాజ్ ఓకే, ఠీక్ హై, దిస్ కాల్ ఎ స్పేడ్ ప్లాట్లో ఉండే మసాలా ఉండే. నాకు ఏమనిపించింది అంటే కాస్టింగ్ వల్ల అండ్ విత్ ద సెన్స్ ఆఫ్ డైరెక్షన్ అండ్ ప్రాబ్లీ ఎడిటింగ్ అనుకోవచ్చు, ఇట్ డింట్ క్లిక్, ఇట్ డింట్ ఫాల్ ఇన్ ద ప్లేస్. అండ్ కొన్ని మేజర్ కాస్టింగ్ బ్లండర్స్ చేశారు అనిపించింది నాకు. నువ్వు కాస్టింగ్ ఇంకా ప్లాట్ గురించి ఏదో చెప్పావు, నాకు అది ఆపోజిట్ వెళ్ళింది. ఫర్ ఎగ్జాంపుల్ కాస్టింగ్ నాకు వీళ్ళందరూ నచ్చారు, నాకేం నచ్చలేదు అంటే ప్లాట్ కూడా వాళ్ళది ఓకే టు సమ్ పాయింట్ ఇట్ వాజ్ ప్రెటీ గుడ్. అంటే మూవింగ్ పార్ట్స్ ఎన్నైతే ఉన్నాయో ఇట్ వాస్ ఫైన్, కానీ ఎక్కడెక్కడైతే అది మ్యాచ్ అవ్వలేకపోయిందో దాన్ని వాళ్ళు పుష్ చేశారు, ఫోర్స్ చేశారు. అండ్ అది దాని వల్ల నాకు ప్లాట్ మీద. బట్ డోంట్ యు థింక్ దట్స్ అ డైరెక్షన్ మిస్టేక్? నో, ఇట్ ఈస్ డైరెక్షన్ కాదు, ఇట్స్ అ స్క్రీన్ ప్లే మిస్టేక్. అది ఆన్ పేపర్ నీకు ఆ పుషెస్ వినాయకుడు విగ్రహం తొండలో వాడు డైమండ్ పెట్టడము ఇట్స్ అ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ అ ఫోర్స్ మిస్టేక్ అది. ఎందుకంటే ఆ డైమండ్ ఎంత చిన్న సైజ్ లో ఉందంటే 1,00,000 ప్లేస్లు ఉన్నాయి అది దొరకకుండా నువ్వు దాచిపెట్టనీకి. ఏమంటే డీసెంట్ గా ఫ్యామిలీ పాడ్కాస్ట్ కాబట్టి చెప్పాలంటే నీ నోట్లోనే పెట్టుకోవచ్చు. నువ్వు ఎవడైనా నోట్ తెచ్చి ఆను అన్నాడు, నీ బట్టలు చెక్ చేస్తాడు లేకపోతే నీ కార్ చెక్ చేస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు బండ్లే చెక్ చేస్తుండే, ఈడు బయటకు వచ్చి చేసుకోండి సార్, చెక్ చేసుకోండి సార్. దట్స్ అనదర్ ఫోర్స్డ్ థింగ్. అది ఫోర్స్ చేయడం అక్కడ నాకు అనిపించింది. ఓకే, యూనో, అండ్ ఆ తొండలో పెట్టడం అనేది అసలు అవసరమే లేకుండా. సో ఆ హీరోకి ఈ మొత్తం కిషోర్ రెడ్డి ఇంకా ఈ రాజావారు ఈ లూప్ ఏదైతే నడుస్తుందో అందులోకి హీరోకి వచ్చే అవసరమే లేకుండా యాక్చువల్గా ఇట్ వాస్ కంప్లీట్లీ ఫోర్స్డ్. ఇట్ షుడ్ హావ్ బీన్ అ లిటిల్ బిట్ మోర్ కన్విన్సింగ్, యూనో. అండ్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. నేను ఏమనుకున్నా తెలుసా, వీడికి తెలుస్తుందేమో 100 crores, వీడు డైమండ్ 7 కోట్లు ఎక్కడ 100 కోట్లు ఎక్కడ అని చెప్పి వెళ్తాడేమో అనుకున్నా విగ్రహం వెనుక. కానీ వీటిలో మరి డైమండ్ ఎట్లా వాడేస్తాడు అనుకోలే. బట్ యా, అది కరెక్ట్, దట్ ఐ అగ్రీ. అండ్ ఇన్ఫాక్ట్ నేనేమంటా అంటే హీ షుడ్ హావ్ థ్రోన్ ఇట్, ఇసిరి కొట్టి పడేయచ్చు అక్కడ. అవును, వాళ్ళ నెత్తిపై నుంచి మళ్ళీ ఆ చెక్ పోస్ట్ దాటి ఫస్ట్ థింగ్ ఐ వాస్ థింకింగ్, అరే వాళ్ళు నెత్తిపైకి వెళ్ళి ఇసిరేరా, ఎవడు ఆగడు. రైట్. సో నువ్వు ఆగు, చెక్ పోస్ట్ దాటి చూసు ఓపెన్ బాత్రూమ్ కి రా, అక్కడే ఉంటది, మేము చూసుకుంటాం దాన్ని. మళ్ళీ ఫ్యామిలీ పాడ్కాస్ట్ కాబట్టి కొన్ని స్పాట్లు ఉంటాయి ఎవడు చెక్ చేయడు. రొటీన్ గా చెక్ చేసే వాళ్ళకి అంత గట్టిగా చెక్ చేయాలి. ఏమైనా బాంబులు వెతుకుతున్నారు ఇవన్నీ వెతుకుతున్నారు అంటే గట్టిగా చెక్ చేస్తారు. కరెక్ట్. వాళ్ళకి కావాల్సింది ఏంటి దానికోసం అంత. ఇన్ఫాక్ట్ అది క్లియర్ గా లేకుండా నాకు వాడు డైమండ్ కోసమే చెక్ చేస్తుండేనా? నో, దే వర్ చెకింగ్ ఫర్ ఎలక్షన్ అయ్యేటప్పుడు పైసలు, బ్లాక్ మనీ కోసం. ఆ చెక్ పోస్ట్ వచ్చే ముందు కూడా వీళ్ళిద్దరికి కార్లో రేడియోలో వస్తది ఒక ప్రకటన, ఇట్లా సుతారియా పలానా షాప్ లో దోపిడీ అయింది, 2 ఉన్నారు, వాళ్ళు అటు వెళ్తున్నారు. ఎంత స్పెసిఫిక్ గా పెట్టగానే వాళ్ళ కోసమే. లైక్ పర్సనలైజేషన్ ఒక
రేడియో పర్సనలైజేషన్ ఈ లెవెల్లో ఈ లెవెల్లో ఉంది. అదే దట్స్ అనదర్ థింగ్. యూనో, సో ఇలాంటి విషయాల వల్ల నాకేమర్థమైందంటే మోటామోటి వీళ్ళకి కావాల్సింది ఏముండే అంటే దే వాంటెడ్ టు మేక్ ఒక యాక్షన్ అడ్వెంచర్ కామెడీ టైప్ ఆఫ్ మూవీ. అది వాళ్ళకి కావాల్సి ఉండే. ప్రియదర్శన్ టైప్ ఆఫ్ కేయాస్ ఫైనల్ ఎండింగ్ లో ఈ బ్లూ ప్రింట్ ఉండే. బట్ అన్ఫార్చునేట్లీ చాలా వరకు ఫోర్స్ చేశారు. అది నేను ఒప్పుకుంటాను. నాకు ఓకే, నువ్వు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పిందా, నాకు కుప్పలు ఎగ్జాంపుల్స్ గుర్తొస్తున్నాయి. కానీ అది నేను ఒప్పుకుంటా. ఈవెన్ ఆ లాస్ట్ కి వినాయకుడిది వీళ్ళు ఆలోచిస్తుంటారు కదా, ఇవాడే లేపేయాలి ఎట్లయినా అది ఇది అని. ఇట్ వాజ్ అ గుడ్ ప్రాబ్లమ్ టు హ్యావ్ అంట నేను ఆ పాయింట్ లో. అంత పెద్ద వినాయకుడిని వీళ్ళు ఎట్లా లేపుతారు, రైట్? సో దేర్ వాజ్ సమ్ హుక్ దేర్. కానీ ఎంత అబ్నాక్షియస్ గా వాళ్ళు ప్లాట్ నే మార్చేసిండ్రు. అండ్ దాట్ ఐ వాజ్ లైక్ దిస్ టూ మచ్. ఇంకెంత మారుస్తావు, ఇంకెంత తిప్పుతావు నువ్వు, రైట్? సో అది కొన్ని చోట్ల అయితే ఫోర్స్డ్ ఉండే. కానీ అంటే ఇవన్నీ డిస్కస్ చేసే ముందర మనం పాజిటివ్స్ చెప్పుకోవాలి. షూర్. నాకు మొదటి పాజిటివ్ డిస్కౌంట్ పాజిటివ్ ఇస్ కాస్టింగ్. లైక్ ఐ సెడ్, నాకు ఎందుకో వీళ్ళందరూ నచ్చారు స్క్రీన్ మీద. యూ లైక్ ద విలన్, ఇంక్లూడింగ్ జీవన్, ఇంక్లూడింగ్ విలన్ అనేది యాక్చువల్లీ కిషోర్ రెడ్డి దగ్గర నాట్ ఓన్లీ లిప్ సింక్ ఇష్యూస్ బట్ ఆల్సో ఆ డైలాగ్స్ లో కూడా హీ వాజ్ ఆఫ్. అవసరం కంటే ఎక్కువ ఉండే అది. ఐ మీన్ నాకు ఒకటి కూర్చోలే. నాకు ఏంటంటే వీడిని వైలెంట్ గా చూపిద్దాం అనుకుంటా, తెలుగుగలవాడు అని చూపిస్తున్నారు. Like there was no clarity on his character. Confusion on it. And it's not at all clear. On top of it, the performance. I didn't buy the performance. Okay. నాకు ఆర్టిస్ట్ కూడా ఎవరో తెలియదు. I don't know if I have seen him anywhere before. తెలుగు ఆర్టిస్ట్ అయినా కాదా కూడా తెలియదు నాకు. But he just didn't fit the bill. నా ప్రకారంగా అజయ్ ఘోష్ ఆర్ సమ్మన్ వుడ్ హావ్ డన్ వే బెటర్ అనిపిస్తుంది. ఆర్ ఎనీ అదర్ మెయిన్ స్ట్రీమ్. ఇట్స్ నాట్ జస్ట్ యాక్టింగ్. ఆ క్యారెక్టర్ తో లైక్ యూ సెడ్ క్యారెక్టర్ తోనే కన్ఫ్యూజన్ ఉండే. వీడు విలనసా లేకపోతే తెలివిగలవాడా, అదొక కన్ఫ్యూజన్ ఉండే. ఇంకోటి డైలాగ్స్ లో కూడా అవసరం కంటే ఎక్కువ ఉండే మాటలు. అవును. మిగతా వాళ్ళందరూ. ఐ ఆల్సో హ్యావ్ అ ప్రాబ్లమ్ విత్ గణేష్ ఫ్రెండ్ ఉంటాడు చూడు. అవును, గణేష్ ఫ్రెండ్. ఐ డిడ్ంట్ నో వాట్ వాస్ హిస్ రోల్ ఎక్సెప్ట్ ఇట్లా తోడు దొంగలా ఉన్నాడు. కానీ పర్ఫార్మెన్స్ వైజ్ కూడా ఐ డిడ్ంట్ సీ ఎ లాట్ ఆఫ్ ఇంపాక్ట్. నంబర్ వన్, పర్ఫార్మెన్స్ లో ఎక్కువ ఇంపాక్ట్ లేకుండే. అండ్ క్యారెక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద స్టోరీ కూడా ఏం కనబడలేదు నాకు. హీ వాజ్ బెటర్ ఆఫ్ అనదర్ లైక్ గణేష్. యాక్చువల్ గా అయితే వీళ్ళకి మైండ్ లో ఏదైతే సినిమా ఉండేనో ఆ సినిమా పండాలి అంటే కామెడీ ఎక్కువ ఉండాలి. అవును. దానికి అవకాశాలు ఎక్కడున్నాయంటే ఈ గణేష్ పక్కన ఉన్న ఫ్రెండ్ అదొకటి. ఇంకోటి మన వెన్నెల కిషోర్ చేసింది ఆర్గన్ డేవిడ్. ఆ క్యారెక్టర్ లో చాలా అక్కడ ఉండాల్సి ఉండే చాలా కామెడీ. మీట్ షుడ్ హావ్ బీన్ దేర్. సో ఎక్కడైతే కామెడీ వీళ్ళు ట్రై కూడా చేశారో ఎక్కువ పండలేదు. ఓకే, ఒక గుర్తు చేయ నాకు వెన్నెల కిషోర్ది నాకు యాక్చువల్లీ ఫోర్స్డ్ అనిపించింది. ఇట్ వాస్. అది ఓకే, ఐల్ గివ్ ఇట్ టు యు. సో ఎక్కడైతే కామెడీ పెట్టడానికి చూసారో అక్కడ కొంచెం పండలేదు. ఓవరాల్ గా కూడా ఉన్న కామెడీ కంటే ఇంకా చాలా ఎక్కువ కామెడీ ఉండాల్సి ఉండే. దే హ్యాడ్ పొటెన్షియల్ ఉండాల్సి ఉండే, చాలా ఆన్ పేపర్ కూడా లేకుండా అంటున్నాను నేను. అది నాకు తెలీదు. బికాస్ ఎందుకంటే అంటే ఓకే, లైక్ డూ యూ థింక్ ఒక రైటర్ రాయలేకపోయినరా, లేకపోతే వాళ్ళ ఇంప్రూవ్ లాగా చేయలేకపోయినరా, లైక్ ఏమై ఉండొచ్చు అంటావు నువ్వు? నీకు అసలు వీళ్ళు రాసుకునే లేదా కామెడీ? నాకైతే రాయనే లేదు అనిపిస్తుంది. ఎందుకంటే కామెడీ ఇంటెంట్ ఉండే ఎందుకంటే అక్కడ ఇక్కడ వస్తున్నాయి. ఇప్పుడు మన గణేష్ ఇంకా ఒక ప్యాజ్ భాయ్ అని ఒక వాడితో గొడవ పడతాడు. ఆ మండీ భాయ్ ఉంటాడు, తింటూ ఉంటాడు. సో ఆ సీన్ లో నీకు 2-3 వర్డ్ ప్లే జోక్స్ వస్తాయి నీకు. సో ఆ ఇంటెంట్ ఉండే, కాకపోతే ద జోక్స్ వర్ జస్ట్ నాట్ ఇనఫ్. అండ్ ఏదైతే జోక్స్ పెట్టారో కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ డిడ్ నాట్ వర్క్. Some of them work. Even that వాళ్ళిద్దరు కొట్టుకుంటుంటారు చూడు, కరిష్మా కపూర్ కరీనా కపూర్, కాజల్ కోసం, కాజల్ అగర్వాల్. ఐ డోంట్ లైక్ ఎందుకున్నది ఇది ఇక్కడ అన్నట్టుండే. ఎందుకుండే అంటే అది ఆ రాజావరం ఊరికి అడ్వర్టైజ్మెంట్ ఈ ఊర్లో ఇట్లాంటి వాళ్ళు ఉంటారని చెప్పి. సో ఈ యూరోలని అంత ఈజీగా ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు, ఎందుకంటే వీళ్ళ మెంటాలిటీ ఇక్కడ దాకా ఉంది. ఇద్దరు కాజల్ అని కొట్టుకుంటుంది ఇట్లా. అది చూసే వీడు గణేష్ అంటాడు, నువ్వు వీళ్ళని చూసి కూడా నువ్వు కాన్ఫిడెంట్ లేదా మీడియా వాళ్ళని చెప్పుకోనికి అని. అయితే అప్పుడు వాడు ఒప్పుకుంటాడు, అవును కరెక్ట్ మీడియా మనం అని. సో ఇంకా జోక్స్ ఉండాల్సి ఉండే యాక్చువల్గా. కానీ కాస్టింగ్ గురించి మాట్లాడుతున్నాం. నాకైతే ద ఓన్లీ పాజిటివ్స్ ఇన్ కాస్టింగ్ నాకు
వన్ ఐ థింక్ ఓకే నేను ఆబ్వియస్ చెప్తాను సత్యం రాజేష్ వీళ్ళందరినీ చెప్పట్లే. ఈ రైట్ హ్యాండ్ ఉంటాడు చూడు, ఎవడైతే మొత్తం ఆర్కెస్ట్రేట్ చేస్తాడో ఈ 100 crore క్యాష్ తీసుకొస్తా అని జైలు నుంచి బయటికి తీసుకొస్తాడు రుద్ర. I think he did so well. Yeah, I found him also to be likable. He was very likable. వాళ్ళు ఆ ఇంటెన్సిటీ కూడా ఉండే that he can really hurt you అని. Good presence on the screen. ఇంకోటి వచ్చేసి I don't know, I somehow feel గణేష్ లో ద లీడ్ క్యారెక్టర్ లో there is that potential. కానీ ఆ పొటెన్షియల్ తీయడానికి ఎవరికి వస్తలేదు అనిపిస్తుంది నాకు. పాజిటివ్ ఏమనిపించింది అంటే హీఈస్ నాట్ ఎ సింగిల్ డైమెన్షనల్ యాక్టర్. ఓకే అండ్ ఇట్స్ ఎ కామన్ ప్రాబ్లం చాలా మంది లీడ్ యాక్టర్స్ కి, దట్ వాళ్ళు సపోజ్ బేబీ హిట్ అయింది, సో బేబీ లాంటివి ఒక ఇలా జిరాక్స్ కాపీలు తీస్తారు ఒక 5-6. కానీ గుడ్ థింగ్ ఇస్ వన్ హీ చేయట్లేదు. అండ్ ఇంకోటి ఏమనిపిస్తుంది అంటే లైక్ ఇన్నేట్లీ యాజ్ ఎ ఇండివిజువల్ ఆల్సో కదా గణేష్ లో కొంచెం అది ఉన్నది, వేర్ హీ కెన్ ఆల్మోస్ట్ ట్రై టు లైక్ మేక్ ఇట్ వెరీ కొలోకియల్. లైక్ ఒక పాయింట్ లో ఎట్లయితే వరుసకు వచ్చినాయి కదా బ్లేడ్ బాబ్జీ గీబ్జీ ఇవన్నీ వచ్చినాయి, దే ఆర్ లైక్ స్మాల్ మూవీస్ బట్ దే మేడ్ అ లాట్ ఆఫ్ మనీ. సో ఆ పొటెన్షియల్ ఉందనిపిస్తుంది ఈ గణేష్ కి. ఒక్కటి ఏంటంటే ఎవరో ఇట్లా కొంచెం ఇనీషియల్ ఎఫర్ట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. ఓకే, నా దృష్టిలో ఆ బ్లేడ్ బాబ్జీ సుడిగాడు ఇట్లాంటివి నా దృష్టిలో హీ మూవ్స్ అ లిటిల్ స్లోవర్ టు ఫిట్ దోస్ జానర్స్. టిపికల్ గణేష్ మూవ్స్ అ లిటిల్ స్లోవర్ యు నో యాజ్ అన్ యాక్టర్. మేబీ యాక్టర్స్ కి వాళ్ళ న్యాచురల్ పేస్ ఉంటుంది కదా, డైలాగ్ చెప్పే పేస్ అయినా బాడీ మూవ్మెంట్ పేస్ అయినా. దిస్ గై మూవ్స్ అ లిటిల్ స్లోవర్ ఫర్ ఫాస్ట్ కామెడీ. సో ఒకవేళ ఈ మనిషిని నువ్వు ఫాస్ట్ కామెడీలో పెడితే ఆ క్యారెక్టర్ కూడా కొంచెం దానికి సూట్ అయ్యేటట్టు పెడితే అప్పుడు ఇట్ విల్ వర్క్అవుట్. అంటే ఇక పొటెన్షియల్ అయితే ఉన్నది. నో మేబీ హీస్ మూవింగ్, ఐ గెట్ వాట్ యువర్ సేయింగ్. ఆ ఫ్రీక్వెన్సీ లేకపోతే ఏదైతే టెంపోలో పనిచేస్తాడో మేబీ దట్ ఈస్ ఆల్సో బికాస్ ఆఫ్ ద ఇనీషియల్ మూవీస్ ఏవైతే ఎక్స్పోజ్ అయిందో మేబీ దానివల్ల అయ్యుండొచ్చు. ఓకే, ఒక ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఆ బ్లేడ్ బాబ్జీ ఇంకా యూనో సుడిగాడు అవన్నీ అలాంటి జానర్లో ఫిట్ అవ్వడానికి యూ షుడ్ నాట్ స్టాండ్ అవుట్. ఓకే, బట్ హీస్ ట్రయింగ్ టు స్టాండ్ అవుట్ అనిపిస్తుంది. బాడీ పెంచడంలో అయినా లేకపోతే ఆల్ దోస్ థింగ్స్ ఉన్నాయి కదా, హీ షుడ్ నాట్ ట్రై టు స్టాండ్ అవుట్. ఓకే, దట్ ఈస్ అ బిగ్ ఫ్యాక్టర్ దానికి ఫర్ దోస్ మూవీస్ టు వర్క్. ఇఫ్ హీ స్టాప్స్ డూయింగ్ ఇట్ హీ విల్ డూ రియలీ గ్రేట్ అనిపిస్తుంది నాకు. ఓకే, దట్ ఈస్ ఆన్ పొటెన్షియల్. అండ్ అలాంటి హీరోలు లేరు మనకి ప్రస్తుతానికి. ఓకే, అందరూ యూనో ఫుల్ 6 ప్యాకర్స్ అండ్ ఆల్. ఒక రిలేటబుల్ హీరో లేరు మనకి. న్యాచురల్ స్టార్ ఉంటుండే, ఆ అన్యాచురల్ అయిపోయింది ఇప్పుడు. ఆయన పీనా బాయన అనుకుంటూ మనకి ఇక ఆ రిలేషన్ పోయింది. సో దెర్ ఇస్ అ స్పాట్ వేకెంట్ అంటున్నా, అండ్ హీ హ్యాస్ అ గుడ్ పొటెన్షియల్ టు క్యాపిటలైజ్. గాట్ ఇట్. దట్స్ అదొక, అంటే నేను పాజిటివ్ నెగిటివ్ కాదు, బట్ దట్స్ అ టేక్ అవే నా ప్రకారంగా. రైట్. ఇంకేం పాజిటివ్స్ ఉన్నాయి బోగస్ నీకు ఇందులో? మ్యూజిక్ ఎట్లా అనిపించింది? డీసెంట్ అనిపించింది. యాక్చువల్లీ సర్వీసబుల్ అనిపించింది, డీసెంట్ అనిపించింది. ఓవరాల్ గా చెప్తున్నా డీసెంట్ ఆన్ యావరేజ్. ఒక పాట అయితే ఏది ఈ గణేష్ కి ఇంకా వాడి సెకండ్ పోరికి దొరుకుతుంది చూడు ఊర్లో, వాళ్ళిద్దరికి ఒక పాట ఉంటది, ఆ రొమాంటిక్ పాట స్కిప్. ఆ పాటలో ద మ్యూజికల్ అరేంజ్మెంట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. సో యా, అదొక్క పాట స్పెషల్ మెన్షన్ చెప్తా. బట్ రెస్ట్ ఆఫ్ దెమ్ వర్ క్వైట్ డీసెంట్, నాట్ బ్యాడ్ అట్ ఆల్. యా, అండ్ సర్ప్రైజింగ్లీ థ్యాంక్స్ టు ఆరంభం కొంచెం మార్పు వచ్చింది నాలో. I'm listening to music. Okay. At least for the first 10 seconds. Right. 10 seconds వరకనే అంటే ఓకే I'll see through it అన్నట్టుంది. నాకు వీళ్ళు ప్రిపేర్ అవుతారు చూడు ప్యారలల్ గా. రుద్ర ఏమో వినాయకుడిది ప్రిపేర్ అవుతుంది, మొంటాజ్ దానికి ఒక బీజిఎం, ఒక ర్యాప్ టైప్ సమ్ కైండ్ ఆఫ్ ఫాస్ట్ మ్యూజిక్ ఇచ్చిండు. రైట్, ప్రిటీ గుడ్. ఇట్ వాస్ నాట్ ఎట్ ఆల్ బ్యాడ్, ప్రిటీ గుడ్ మ్యూజిక్. సో అది కూడా ఒక పాజిటివ్ ఉండే. జస్ట్ ఈ స్పెషల్ మెన్షన్ ఎందుకు అంటే మ్యూజికల్ అరేంజ్మెంట్ లో కూడా నువ్వు ఎక్కువగా ఆడుకుంటున్నట్టు మ్యూజిక్ డైరెక్టర్స్ చూడవు. యూనో ఒక్క పాటకి ఒక మీటర్ దొరికింది, ఒక టెంపో, ఒక బీట్ దొరికింది అంటే స్టార్ట్ టు ఫినిష్ అదే ఉంటది. బట్ ఈ ఒక్క పాటలో దే వాజ్ అ లాట్ ఆఫ్ ప్లేయింగ్ అరౌండ్ విచ్ వాస్ గుడ్. అదే ఏం బోగస్ ఏమంటుండే మ్యూజికల్ అరేంజ్మెంట్ అంటే తబలా రూమ్ లో ఒక చోట పెట్టి కొడుతూ ఉంటారు, అట్లా కాకుండా మారుస్తూ ఉండాలి. సో దట్ ఏంటంటే ఆ అకౌస్టిక్ ఎఫెక్ట్ వస్తుంది రియలిస్టిక్ గా. అది మ్యూజికల్ అరేంజ్మెంట్. వండర్ఫుల్. పియానో ఎక్కడ పెడతావు,
నెక్స్ట్ పాజిటివ్. అది మృదుంగం ఎక్కడ పెడతావు, ఫ్లూట్ ఎక్కడికి వెళ్ళి వాయిస్తావు, ఇది అరేంజ్మెంట్. రైట్. నెక్స్ట్ పాజిటివ్ వచ్చి చాలానే ఉన్నాయి బోగస్. నీకు అంతా ఇవన్నీ డిస్కౌంట్స్ కానీ ఏదైనా కానీ డిస్కౌంట్ సీజన్ నడుస్తుంది మన. ఎస్, సినిమా స్టార్టింగ్ లో యూ కుడ్ సీ సమ్ స్టైల్ కదా, లైక్ కర్నూల్ అని ఆ టైటిల్ రావడము, ఆ స్టార్టింగ్ కూడా కర్నూల్ ఎట్లా చూపిస్తారు, ఒక ఆల్మోస్ట్ ఒక వైల్డ్ వెస్ట్, ఒక సలూన్ టైప్ చూపిస్తారు. సో ఆ లుక్ అండ్ ఆ ఫీల్ ఏదైతే పోయారో కర్నూల్ టు హైదరాబాద్, అదంతా ఒకలాంటి ఆ పోస్ట్ ప్రొడక్షన్ స్టైల్ కనిపించింది, విచ్ ఇస్ అగైన్ అ డిస్కౌంట్ పాజిటివ్. యా, నాకు ఐ లైక్ దట్ అబ్సర్డిటీ. ఇట్స్ రియల్లీ సీన్. రైట్. లాస్ట్ టైం నేను రైస్ ప్లేట్ రెడ్డిలో చూసిన, రైస్ ప్లేట్ క్విక్ గన్ మురుగన్లో చూసిన ఇది. ఆ కైండ్ ఆఫ్ అబ్సర్డ్, లైక్ టోటలీ నో రిలేషన్ టు ద రియల్ వరల్డ్ అన్నట్టు ఉంటుంది చూడు. ఐ సా ఇట్ ఇన్ క్విక్ గన్ మురుగన్. ఇఫ్ ఎనీబడి హ్యాస్ నాట్ సీన్ క్విక్ గన్ మురుగన్ పోయి చూడండి, మస్తు ఫన్ ఉంటుంది అంతా. కానీ ఆ ఓపెనింగ్ వాజ్ సో వియర్డ్ అండ్ అబ్సర్డ్. నాకు నేను చెప్తున్నా, ఐ థింక్ మేబీ దట్ వాజ్ ద రీజన్. The reason I was okay మొత్తం మూవీ చూస్తాలే సరే పాపం ఏమైంది వాజ్ ద ఓపెనింగ్. ద ఓపెనింగ్ ఎంత అబ్సర్డ్ ఉండే అంటే, వింతగా ఉండే అంటే, లైక్ ఐ కెప్ట్ లాఫింగ్ ఆల్ త్రూ. లైక్ ఫర్ ఏదో ఆ ల్యాండ్ అయినా అవ్వకపోయినా జోక్ నవ్వుస్తుండే. అదే అక్కడ ప్రశ్న ఏమొస్తుంది అంటే, లాఫింగ్ విత్ దెమ్, లాఫింగ్ అట్ దెమ్. విత్ దెమ్ చాలా రేర్ గా, చాలా రేర్. విత్ దెమ్ ప్రాబబ్లీ లైక్ నువ్వు అన్నట్టే, ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ మై అండర్స్టాండింగ్ ఆఫ్ ద క్యారెక్టర్. లైక్ ఆ మంది వాడి గురించి ఐ వాజ్ లాఫింగ్. అండ్ వాడు ఆ సుతారియా వాడు ఉన్నంతసేపు ఐఎమ్ ప్రాబ్లీ ఐ వాజ్ లాఫింగ్ అట్ హిమ్ ఆల్సో. అంటే ఆ క్యారెక్టర్ పైన ఇట్స్ సో వియర్డ్, లైక్ ఇట్స్ మేకింగ్ నో సెన్స్. సో ఒక పాయింట్ లో నేను ఆల్మోస్ట్ ఒక డిస్కౌంట్ ఇచ్చిన వీళ్ళకి. ఏంటంటే మేబీ వాళ్ళ అబ్నాక్షియస్ కామెడీకి వెళ్దాం అనుకుంటున్నారు, కానీ అటు మొత్తం వెళ్ళలేదు. అందుకని దట్ హెన్స్ ద ఫాలోయింగ్ ద స్కూటీ ఎగ్జాంపుల్. ఏంటంటే వాళ్ళు అటు మొత్తం వెళ్తలేరు, ఇటు మొత్తం ఇదవుతారు, వాళ్ళు ఎక్కడో మధ్యలో వేలాడుతున్నారు. సో దానివల్లనే ఇదంతా పోయింది అనిపిస్తుంది. ఇంతకు మించి నాకు పాజిటివ్స్ ఐ డోంట్ థింక్ సో బ్రో. ఇంకేమైనా ఉన్నాయా? లేదు, పాజిటివ్స్ ఏం లేదు. ఒకటే ఏంటంటే పాజిటివ్, ఐఎమ్ బ్యాక్ టు ప్రాక్టీసింగ్ మెడిటేషన్. ఇది అవుట్ ఆఫ్ ద మూవీ. ఈ మూవీ వల్ల నేను మళ్ళీ మెడిటేషన్ స్టార్ట్ చేసినాను. ఓ వండర్ఫుల్. వైల్ వాచింగ్ ద మూవీ. ఇక మళ్ళీ ఇప్పుడు నెగటివ్స్కి వచ్చేస్తాం. బోగస్, ఇదిగో బోగస్ మనం ఏం పద్ధతి ఫాలో అవ్వక్కలేదు ఇక్కడ. ఇది ఒక డిపార్ట్మెంట్ అనలైజ్ చేద్దాము, ఇది ఒక స్టోరీ ఆర్క్ అనలైజ్ చేద్దాం, ఇదంతా వద్దు. అడ్డదిడ్డంగా ఇష్టం వచ్చినట్టు నీకు ఏ బూతులు వస్తే ఆ బూతులు వాడేసి. గణేష్ గాడి మొదటి గర్ల్ ఫ్రెండ్ ని ఎవడైతే ఆ సూపర్ మార్కెట్ స్టోర్ మేనేజర్ ఎత్తుకోబోతాడో, వాడు వీళ్ళిద్దరికి మధ్యలో ఒక గొడవ అవుతుంది కదా, కన్ఫ్రంటేషన్. అందులో వాడు తిట్టిపోతాడు గణేష్ ని, కల్చర్లెస్ బ్రూట్ అంటాడు. మళ్ళీ ఐ వాజ్ రియలీ డీప్లీ ఒఫెండెడ్. ఎందుకంటే ఇది బిట్ అనేది, ఇది మొత్తం ప్రపంచంలో ఏకైక కల్చర్లెస్ బ్రూట్ ఉన్నాడు అంటే ఇక్కడ ఉన్నాడు. He belongs to Thigh Gap. Trademark 2017 to 2024. All rights reserved. ఎన్ని గుండెలరా మీకు? జస్ట్ బికాస్ మా దగ్గర పైసలు లేవు కాబట్టి మీరు ఇవన్నీ మా అడ్వాంటేజ్ తీసుకుంటారు. కల్చర్లెస్ బ్రూట్ అని అట్లా వాడేస్తారా? There is only one కల్చర్లెస్ బ్రూట్ and he's here. We don't have any branches. No duplicates, no clones. That's it. Only one. So I was really offended again, bro. చాలా TG అసలు అర్థం పర్థం లేకుండా అడ్వాంటేజ్ తీసుకుంటున్నావు బోగస్. అసలు ఎంతో ఎఫెండ్ అయినావు అంటే నువ్వు పెంటలో మొహం దాచిపెట్టుకోవాలి. నాకు అర్థం కావట్లేదు నువ్వు ఇంకా ఎట్లా నడుచుకుంటూ వచ్చినావు ఇక్కడ వరకు. పెంట అంతా నీ దగ్గర ఉండే కాబట్టి నువ్వు దాంట్లో స్నానం అడగాల్సి ఉండే, నేను తీసుకురాదా? అరే ఏం బోగస్ ఈ నెల అరే బరాబర్ ఉన్నావు. అరే బ్రూట్ నువ్వు ఇట్లా నాకు ప్రాబ్లం ఉన్నదో అఫెండ్ అయినా నేను మొహం ఎక్కడ పెట్టుకోవాలి అర్థం కావట్లేదు. పెంట తీసుకురా అంటే ఒక 10 కిలోలు పెంట తీసుకురా నాకు బోగస్. నీ దగ్గర ఉండడమే మంచిది. ఎవరి దగ్గర ఉండడం అవసరం ఉన్నప్పుడు ఎవరి దగ్గర ఉండడమే ముఖ్యం కాదు, అవసరం తీరిందా లేదా, దట్స్ ఇంపార్టెంట్. అదేనా అక్కడ వరకే ఆగిందా టీజీని ఎక్కిరించడం అంటే? లేదు, అక్కడ ఆగలేదు. ఈ మండి బాయ్ ఒక డైలాగ్ ఉంటది, అరే గణేష్ బేటా తెలుగు మే శుక్రియా కో క్యా బోల్తే అంటాడు. ఎప్పటి నుంచో అడుగుతున్నాం మేము. ఎగ్జాక్ట్లీ, మాకు చెప్తలేరు. అయితే వాడు థ్యాంక్స్ అంటాడు, అది షాక్ అవుతాడు. దిస్ ఈస్ అగైన్ గైస్ కృతజ్ఞతలు, అది ధన్యవాదములు. జస్ట్ ఇన్ఫార్మల్ గా లేదు అనుకో వర్డ్, బట్ స్టిల్ ధన్యమానం ఇన్ఫార్మల్ గా. ఇంకా ఏమున్నాయి, వీడి ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ వచ్చేసి మన మార్ట్ అని ఒక షాపింగ్ మార్కెట్ లో పనిచేస్తుంది, అందుకనే అట్లా ఉండే. ఇఫ్ ఓన్లీ షీ వాజ్ వర్కింగ్ ఇన్ క్యూ మార్ట్.
గణేష్ నీడ్ స్టాండర్డ్స్ బ్రో. గణేష్ హ్యాస్ నో టేస్ట్. నో టేస్ట్. ఏ సూపర్ మార్కెట్కి వెళ్ళి ఎలాంటి పిల్లని పట్టుకోవాలి, ఏ సూపర్ మార్కెట్ లో ఎలాంటి క్వాలిటీ ఉంటది, ఎలాంటి సరుకు ఉంటది, ఎలాంటి సరుకులు పట్టుకోవాలి, ఎలాంటి సరుకులు కొనాలి అనేది ఇట్స్ ఇంపార్టెంట్. రీసెర్చ్ చేయాలి. ఎస్, మేము గొంతు చించుకొని చెప్తున్నాం, దొంగలున్న జాగ్రత్త అప్పటి నుంచి. మీరు పోయి వినండి ఒకసారి, ఎవరైతే కొత్త గోల్డ్ వచ్చిండ్రో దొంగలున్న జాగ్రత్త ఎపిసోడ్ వినండి. క్యూమార్ట్ విలువ ఏంటో అక్కడ తెలుస్తుంది. ఇట్ గెట్స్ రివీల్డ్ దేర్. మీరు ఇంకో వేరే సూపర్ మార్కెట్ లో జన్మలో పోరు. అసలు డి మాట, పి మాట, క్యూమార్ట్. క్యూమార్ట్, దట్స్ వేర్ ఇట్స్ అట్. ఎవ్రీథింగ్ ఇస్ దేర్. జస్ట్ లైక్ బికమింగ్ నాస్టాల్జిక్. ఈ ఎపిసోడ్ ఎట్లాగో మనం ఇష్టం వచ్చింది చెప్పుకుందాం కానీ దట్ వాజ్ వన్ ఆఫ్ ద మాస్టర్ పీసెస్ అంటారు క్యూమార్ట్. ఎందుకంటే నాకు ఇప్పటికీ గుర్తు, వీ డిడ్ంట్ సీ ఇట్ కమింగ్. అది అంత పెద్ద బిట్ అవుతుందని వీ డిడ్ంట్ సీ ఇట్ కమింగ్. దట్స్ హౌ ఇట్ ఇస్. ఇట్ నెవర్ స్టాప్స్. ఇంకేమన్నా నెగటివ్స్ ఇంకా ఇట్లా ఫ్లోగా చెప్పుకుంటూ పో, షాయరీ లాగా. ఛత్ పే తో పాతే నహీ లగ్తా హై मैंने చాంద్ కో దేఖా అని చెప్పేసి ఒక నెగటివ్ పాయింట్. ఆ ఇద్దరు పోరగాళ్ళు కాజల్ కోసం ఫైట్ చేయడం మాత్రం ఆబ్వియస్లీ ఇట్ ఈస్ అ ప్యారడీ ఆఫ్ రియాలిటీ. అది మనకి సోషల్ మీడియాలో రెగ్యులర్ గా కనిపిస్తుంది. ది ఓన్లీ డిఫరెన్స్ ఇస్ హీరోయిన్ కోసం కొట్టుకోరు, అట్లా హీరో కోసం కొట్టుకుంటారు. అది నా లవ్రా అని చెప్పి. సో దేవుడు రా అనుకుంటూ. దేవుడు కూడా కాదు, ఇట్స్ మా అన్న, మా సొంత అన్న. దేవుడిని తలుచుకొని లేకపోతే దేవుడి గురించి ఆలోచించి ఎవడు సొల్లు కాచుకోడు. నెవర్. సో దేవుడు కాదు, విచ్ ఇస్ వియర్డ్ యాక్చువల్లీ. అంతసేపు దేవుడి గురించి మాట్లాడతారు కానీ హీరోలు తలుచుకుంటే మాత్రం కారుతుంది అయ్యా. హౌ ఐ డోంట్ నో. ఫ్యామిలీ పాడ్కాస్ట్ కాబట్టి జస్ట్ కారుతుంది అయ్యా లేకపోతే బోగస్ ఇక్కడ డ్రాయింగ్ వేస్తుండు ఆల్రెడీ మాట్లాడుతూ. నాకు ఇంకోటి ఫన్నీ ఏమనిపించింది తెలుసా, ఆ పోలీసోడు ఉంటుంది చూడు ఎపిసోడ్. వీళ్ళు స్టార్టింగ్ లా ఒక గ్రాసరీ స్టోర్ దొంగలిస్తుంటారు. అవును, అయితే జీవన్ వస్తాడు, వాడు వచ్చి వాడు హెల్ప్ చేస్తాడు. అగైన్ దే మిస్లీడింగ్ అనిపిస్తుంది. ఇట్స్ ఆల్ లైక్ ఎ గర్ల్ ఈ పిక్చర్. పండలేదు కామెడీ అక్కడ కూడా చూడు, పండలేదు. అండ్ ఇంకోటి దీనికంటే ఖతర్నాక్ జోక్స్ వస్తాయి అన్నట్టు ఉండే ఆ పాయింట్ లా, కానీ రాలే అవి ఖతర్నాక్ జోక్స్. అండ్ ఆ కామెడీ ఎంతసేపు ఆగినా నేను ఆ కామెడీ కూడా పండకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ టైమింగ్ ఆఫ్ ఉండే, యాక్టర్స్ ది కాదు, ది ఎడిట్. కదా కామెడీకి ఎట్లయితే నువ్వు ఎడిట్ చేయాలో ఆ టెంపో లేకుండా ఇట్స్ కీడాకోలా ఇష్యూ. కీడాకోలా చక్ 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 చక్కగా ఉండాలి. అది లాగ్ ఉంటే పోతుంది. అండ్ పాయింట్ ఏంటంటే ఇద్దరు స్లో ఉండే, ముగ్గురు స్లో ఉండే. అండ్ ఆ సీన్ లో ఎస్పెషల్లీ దేర్ షుడ్ బి లాట్ ఆఫ్ ఏమంటారు డైనమిజం ఉండాలి. స్లాప్ స్టిక్నెస్ ఉండాల్సి ఉండే. అండ్ నాకు ఎందుకో జీవన్ ఆల్సో హీ వాజ్ నాట్ జీవన్. ఐ డెంట్ ఫీల్ హిమ్ టు బి ఆ కంఫర్టబుల్ దీంట్లో ఉన్నట్టు అనిపించలేదు నాకు ఆ పర్టికులర్ దీంట్లో. గెస్ట్ అపియరెన్స్ లాగా ఉండేది. లిటరల్లీ గెస్ట్ అప్. మళ్ళీ రాలే కదా జీవన్, వచ్చిందా లాస్ట్ లో రావాల్సి ఉండే కానీ ఎందుకు రాలేదు. సో ఈ ఓవరాల్ మూవీలో కూడా నీకు అవే పేసింగ్ ఇష్యూస్ కనిపిస్తాయి విత్ ది ఎడిట్. అండ్ అది ఎడిట్ అనే కాదు, షూట్ చేసేటప్పుడు కూడా నువ్వు ఎలాంటి సీన్ షూట్ చేస్తున్నావో దానికి ఒక పేసింగ్ ఉంటుంది. సీరియస్ అయితే కొంచెం స్లో ఉంటుంది, కామిక్ అయితే కొంచెం ఫాస్ట్ ఉంటుంది, యాక్షన్ కూడా. బట్ అది షూట్ చేసేటప్పుడు కూడా ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ ఆఫ్ టైమింగ్. అండ్ ఎడిట్ లో కూడా ఆబ్వియస్లీ అది నాకు పెద్ద డైరెక్షన్ ఛాలెంజ్ అనిపిస్తుంది. నీకు ఓవరాల్ నువ్వు యాక్షన్ అడ్వెంచర్ కామెడీ తీస్తున్నావు అంటేనే అది స్లిక్ ఉంటుంది, ఫాస్ట్ పోతుంది అట్లా. బట్ ఈ మూవీ సడన్ గా దిస్ స్లో డౌన్. ఆ ఓపెనింగ్ సీక్వెన్స్ ఇట్ ఇస్ స్లో తర్వాత వీడు గణేష్ ఎప్పుడైతే వాడు బేబీ మోడ్ లోకి వెళ్తాడో, నా పిల్లరా అని చెప్పి అది అక్కడ కొంచెం స్లో అవుతుంది. అక్కడ స్లో అవుతుంది. దిస్ క్యాన్ బి ది అఫీషియల్ ఇది అనుకుంటా, బేబీ మోడ్ లోకి వెళ్ళకరా నువ్వు. అదే మళ్ళీ కిషోర్ రెడ్డి దగ్గర ఇట్ స్లోస్ డౌన్ అగైన్. కిషోర్ రెడ్డి వచ్చినప్పటిలో ఇట్ విల్ స్లో డౌన్. నాకు గుర్తొచ్చింది. వాట్ వాస్ ది థింగ్ ఐ వాస్ లాఫింగ్ ఎట్ ద మోస్ట్, వీడు రుద్ర ప్లాన్ చెప్తుంటాడా డోర్లు అన్ని బంద్ చేసి. నాకు ఎంత కామెడీ అనిపించింది తెలుసా అది. కిషోర్ రెడ్డి చెప్తుంటాడు టేబుల్ గుర్తు ఉంటాడు వీడు. అండ్ అక్కడ జిఐ జో బొమ్మలు ఉంటాయి, చిన్న కార్లు పెద్ద పెద్ద. నో ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. One, I was laughing because this is ridiculous అనుకున్నా. Right. Second thing, నాకేం ప్రాబ్లం ఉండేది సార్, I don't know if that is wantedly they're representing that. లేదా లేకపోతే was it a genuine mistake? నాకు కూడా అదే ఇష్యూ ఉండే. వీళ్ళు కావాలనే బేబీ క్యారెక్టర్ ని ప్యారడీ చేస్తున్నారా లేదా వాళ్ళకి అర్థం కావట్లేదా? This is so funny. Exactly. That's what. So
మేబీ అక్కడ ఒక క్లారిటీ ఉండాల్సి ఉండే. అండ్ ఏమో ఆ ఒక్క చిన్న క్లారిటీతో దే వుడ్ హావ్ ప్రాబ్లీ రీవామ్డ్ ద మూవీ టు అ డిఫరెంట్ లెవెల్ అనిపిస్తుంది. యా అండ్ ఆ టైమింగ్ కి కూడా ఇంకో ఉదాహరణ ఏంటంటే అదే సీన్ రుద్ర కూర్చొని కిషోర్ రెడ్డి చెప్తుంటాడు ప్లాన్ ఏంటి అని. ఈసారి గణేష్ చతుర్థి నువ్వు చేస్తున్నావు అన్నా అంటే రుద్ర ఈసారి కాదు కానీ నెక్స్ట్ టైం చేద్దాం అంటే కాదన్నా ఇప్పుడు అదే రిపీట్ చేస్తాను కాదు విగ్రహాన్ని నేను ఈ ముంబై నుంచి తీసుకొస్తా అని చెప్పబోతుంటే వీడు మళ్ళీ ఆపి రుద్ర నీకు తెలుసు కదా నేను చెప్పినా కదా నేను జైలు నుంచి దీనికి అది తీసింది అని మళ్ళీ ఆ మధ్యలో డైలాగ్ రావడము. బై దెన్ యాజ్ అన్ ఆడియన్స్ ఐ ఆల్రెడీ నో వేర్ దిస్ ఇస్ వీడు ఇంత స్టాల్ చేస్తున్నాడు అవసరం లేకుండా టక్ అని వాడు ముంబై నుంచి తీసుకొస్తున్నాం అన్నాక వీడికి క్లిక్ అయి ఉంటే ఇమ్మీడియట్ గా పేసింగ్ ఉండుంటే అప్పుడు ఎఫెక్ట్ వచ్చేది కావాల్సిన ఎఫెక్ట్. ఈవెన్ ఆ కిషోర్ రెడ్డి వాజ్ స్లో. యా సో ఆ సీన్ లో ఆ డైలాగ్ రావడం స్లో చేసింది. అండ్ అదే కాకుండా వీళ్ళ యాక్షన్ లోనే స్లోనెస్ ఉందా అంటే అదే కాకుండా మరీ హరోం హర అంత లేకపోయినా ఇందులో కూడా కొంచెం స్లో మోషన్ ఇక్కడ డెఫినెట్లీ లిటరల్ స్లో మోషన్ పెట్టి తుస్ చేశారు. మళ్ళీ ఆ సీన్ లో రావాల్సిన పేసింగ్ కూడా స్లో అయిపోయింది. దీస్ వర్ ఆల్ పేసింగ్ ఇష్యూస్. నా ప్రాబ్లం ఏంటి తెలుసా, లైక్ దిస్ వాజ్ అ పర్ఫెక్ట్ మూవీ టు యూస్ స్లో మోషన్. ఓకే నేను చెప్తా, బట్ ఫర్ ఎ కామిక్ ఎఫెక్ట్ ఎన్ని చోట్ల అనుకున్నా సార్ ఇఫ్ దే యూజ్ స్లో మోషన్ ఫర్ ఎ కామిక్ ఎఫెక్ట్ ఇట్ వుడ్ హావ్ బీన్ బ్రిలియంట్. ఇక్కడ దే కూడా మిల్క్ ఎంత కావాలంటే అంత నవ్వు తీయగలుగుతుండే. బట్ దే యూజ్ ఇట్ ఇన్ ద రాంగ్ ప్లేసెస్. ఆబ్వియస్లీ ఎలివేషన్ కోసం వాడిన వెరీ కన్వెన్షనల్ గా, లేకపోతే ఏదో లైక్ ఇట్ వాజ్ ఆల్ ఓవర్ ద ప్లేస్ అనిపిస్తుంది. ఇట్ ఈస్ జస్ట్ లైక్ గర్ల్స్ డ్రైవింగ్ అంట. అమ్మాయినా ఏమైనా డైరెక్టర్ దీనికి? బికాస్ ఐ కాంట్ ఫైండ్ అ బెటర్ ఎగ్జాంపుల్ చేస్తా బోగస్. నాకు లిటరల్లీ అనిపిస్తుంది ఎటు వెళ్తుందో క్లారిటీ లేదు కదా, ఎలా ఉందో క్లారిటీ లేదు. రైట్, ఇది కామెడీ కోసం చేస్తుండ్రా లేకపోతే నిజంగానే యాక్షన్ చేస్తుండ్రా, వీళ్ళు ఏదో రియలిజం ట్రై చేస్తుండ్రా, అది క్లారిటీ లేకుండే. అండ్ ఇంపార్టెంట్ ప్లేసెస్ లో యాక్టింగ్ వాజ్ ఆఫ్. నాకు ఇక్కడ పెరిఫరల్ క్యారెక్టర్లు ఉండవు, వాళ్ళు మస్తు చేసిండు అనిపించింది నాకు. ఈ రుద్ర మెయిన్ క్యారెక్టర్స్ లో రుద్ర ఒకడు మంచిగా చేసిండు నా ప్రకారంగా. అండ్ మళ్ళీ నేను చెప్తున్నా సత్యం రాజేష్ వాడు అందరినీ కన్సిడర్ చేస్తలేను. జీవన్ వాజ్ ఆఫ్. జీవన్ లెక్కలోకి రాకూడదు ఎందుకంటే లిటరల్లీ ఒక సీన్ చేశాడు. ఓకే సార్, జీవన్ లెక్కలోకి తీయాలి. వీడి బెస్ట్ ఫ్రెండ్ వీడి చేలా గణేష్ చేలా వాజ్ ఆఫ్. రైట్, మెయిన్ విలన్ వాజ్ ఆఫ్. ఆ పూజారి ఉంటాడు చూడు, ఎవరైతే ఇదే రాజుగారు అని చెప్పి అంత కుట్ర గఫ్లా చేస్తుంటాడు కదా, ఐ వాజ్ ఆఫ్ ఫర్ మీ. ఓకే, హీ డింట్ కమాండ్. వీడు ఎంతైతే వీడు చూపిస్తుండేనో సత్యం రాజేష్ ఇది కమాండ్ చేస్తలేడు. సో వెన్ వాడు ఫ్లిప్ అవుతాడు కదా, ఎప్పుడైతే నిజం తెలుస్తుందో ఐ వాజ్ నాట్ స్టన్డ్. రైట్, ఐ షుడ్ హావ్ బీన్ స్టన్డ్ ఆ టైంలో. నీ అమ్మ నువ్వు కూడా నారా అన్నట్టు ఉండాల్సి ఉండే. బట్ ఇట్ వాజ్ జస్ట్ లైక్ ఓహో వీడు కూడా. దట్ ఈస్ ద డిఫరెన్స్. దట్స్ అనదర్ ఫోర్స్డ్ థింగ్ కదా. ఈ పూజారికి ఎక్కడో ఊర్లో తిరుగుతుంటే ఈ కిషోర్ రెడ్డి పోస్టర్ కనిపిస్తాడంట. పోస్టర్ కనిపించింది కాబట్టి వెళ్ళిపోతాడంట కిషోర్ రెడ్డి కాంపౌండ్ కి. అక్కడ కాకపోకుండా ఇంట్లోకి వెళ్ళి వింటాడంట ఇది ఎగ్జాక్ట్ 100 కోట్లు విగ్రహం అనేది అంతా చందమామ ఇట్లుంటది అట్లుంటది. ఇట్ ఇస్ టూ ఫోర్స్. దట్ వాస్ నాట్ meant to be. And multiple things ఇట్లా ఫోర్స్డ్ అయిపోయాయి. ఎస్పెషల్లీ ద లాస్ట్ కాన్ఫ్లిక్ట్ అయితే అది ఇంకా ఈ ఇష్టం వచ్చినట్టు ఎట్లా అంటే దే ఆర్ ఫేసింగ్ ర్యాండమ్ డైరెక్షన్స్ అండ్ షూటింగ్. ఒక్కడే తగలట్లేదు, నోబడీ ఈస్ హర్ట్. అదే ఒక గన్ ఫైట్ లో మామూలుగా నువ్వు కవర్ అయినా తీసుకుంటావు, లేకపోతే ఇది ఎట్లుందంటే కొంతమంది ఇటువైపు ఫేస్ చేస్తుంటే మధ్యలో ఇంకోడు 90 degrees ఫేస్ చేస్తుండు. అసలు అర్థమే కావట్లే ప్లేసింగ్ ఏంది. వీళ్ళు గోడ కొడుతుండ్రా, అసలు ఎక్కడ దాక్కున్నారా? అది పెద్ద హాల్ లాగా ఉన్నది, అది సగం కన్స్ట్రక్ట్ అయిన హాల్ లాగా ఉన్నది, అక్కడ దాక్కోవడానికి లేదు. వీళ్ళు ఎక్కడున్నారు అండ్ ఎవడు పడితే వాడు పాకుతున్నాడు. ఇది గ్యాప్ ఎక్కడొస్తుంది తెలుసా? నువ్వు కూర్చొని పెన్ పేపర్ తో ఇట్లా ఈ క్యారెక్టర్స్ అందరూ ఈ ఒక్క దగ్గర చేరుకుంటారు, అక్కడ అయోమయం అవుతుంది. ఆ మూమెంట్ లో మస్తు ఫనీ ఉంటది అనిపిస్తుంది. కానీ నువ్వు తీసేటప్పుడు నీ బ్లాకింగ్ నీ కొరియోగ్రఫీ సరిగా లేకపోతే ఇవన్నీ పంచాయతీలు ఇట్లానే వస్తాయి బయటికి. వీల్ జస్ట్ లెట్ ద కెమెరా రోల్ అని చెప్పి క్లింట్ ఈస్ట్వుడ్ లాగా అనుకొని ఉంటాడు. అది ఇట్లా ముద్దపప్పు లాగా బయటకు వచ్చింది అది. అదే వాళ్ళు అందులో కూడా. అండ్ నాకు ఇంకోటి చెప్తాను, ఎట్ సమ్ పాయింట్ యూ షుడ్ స్టాప్ ఇంట్రడ్యూసింగ్ క్యారెక్టర్స్. అవును,
సో దాట్ ఆడియన్స్ కి ఒక రిలేషన్ డెవలప్ అవుతుంది Yeah. క్యారెక్టర్ తోటి. Yeah. ఇట్ లైక్ గోస్ట్ లాగా ఉండేది, నెవర్ స్టాప్స్. క్యారెక్టర్స్ వస్తానే ఉన్నారు. ఈవెన్ క్లైమాక్స్ లో ఆ పూజారికి అది ఇద్దరు చెల్లగాళ్ళు ఉంటారు, ఇద్దరు గాంధీలు, వాళ్ళకు ఒక క్యారెక్టర్ మళ్ళీ పర్సనాలిటీ. అండ్ నో హార్మ్, ఓకే, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ నువ్వు ఇంత లాస్ట్ కి తీసుకొచ్చినా, బట్ యూ షుడ్ స్టాప్ ఇట్ సమ్వేర్. ఎగ్జాక్ట్లీ. అది కూడా అది పెద్ద నెగిటివ్ అనిపించింది నాకు. నువ్వు ఎప్పటికీ ఆపుతావు. ఇంకోటి ఆ రాజవారు సత్యం రాజేష్ క్యారెక్టర్ కూడా నిజంగా ఆ పూజారితో ఈ ఫిట్టింగ్ ఉంటే పలానా రోజు మనం ఈ స్పాట్ లా ఏదో స్పెషల్ పూజ చేయాలి అనేది డైరెక్ట్ గా అక్కడ తీసుకెళ్లకుండా ఈ రాజావారికి అవసరమేమొచ్చింది ఈ నాటకాలంతా ఆడడానికి? ఊర్లో ఇదే విగ్రహాన్ని పెట్టి అందరి ముందు ఇట్లా చేసి లాస్ట్ మినిట్ లో వాడే అంట పోలీసు వాళ్ళని తీసుకొచ్చి, పోలీసు వాళ్ళు వస్తారు కదా, అందరు రచ్చబండకు రండి మాకేదో రిపోర్ట్లు వచ్చినాయని చెప్పి ఊరంతా స్వీప్ చేస్తారు. అప్పుడు ఈ విగ్రహం ఖాళీ అయిపోయేసరికి రాజావారు మనుషులు వెనకాల నుంచి వచ్చి తీసుకెళ్తారు ఆ స్పాట్. వాట్ వాస్ ద నీడ్? దట్ గై లిటరల్లీ ఊరికి పెద్దవాడు. సో వాడు ఏమన్నా వాడికి 2 విగ్రహాలైనా నడిచిపోయేది. పైసలు లేకుండేనా విగ్రహం కొనడానికి? ఎందుకు లేకుండా, వాడికి ఉన్నాయి పైసలు కూడా ఉండే. సో వాడు ఊరు కోసం ఒక మామూలు విగ్రహం లాగా మేనేజ్ చేసి ఈ విగ్రహాన్ని డైరెక్ట్ అక్కడ తెప్పించి ఏదైనా చేసి ఉండొచ్చు. కానీ వీడు కూడా ఈ గేమ్ ఆడడానికి నిజంగా రీజన్ లేకుండే. మరి పోలీసు వాళ్ళకి లంచం ఇచ్చి యూనో ఊరంతా క్లియర్ చేయించి వాడు ఊరు నుంచే వాడ పెద్ద విగ్రహంని అక్కడ తీసుకెళ్ళడము, దిస్ ఇస్ ఆల్ జస్ట్ ఫోర్స్డ్ ప్లాట్ పాయింట్స్. ఇవి చాలా ఫోర్స్ అయింది, అన్ని చాలా ఫోర్స్ చేశారు. న్యాచురల్ గా ఆర్గానిక్ గా ఏమీ కాలేదు దీంట్లో. మళ్ళీ ఒకసారి వీళ్ళు 100 times రాయాలి స్క్రిప్ట్. అవును, 100 times రాస్తే అప్పుడు కొంచెం క్లారిటీ వస్తుంది. ఓహో ఇదా ఇక్కడిక్కడ ఏం చేయాలి అది అని. సో నాకు ఇప్పటికీ నవ్వేమొస్తుందంటే అసలు ఆ కిషోర్ రెడ్డిని వాళ్ళు ఎట్లా క్యాచ్ చేసినా అని అర్థం కావట్లేదు నాకు. అంత మెయిన్ విలన్ ని యాక్చువల్ స్టార్ట్ అయింది కిషోర్ రెడ్డితో కదా. అవును, మొత్తం కహానీ మొత్తం ఈవెన్ ఓపెనింగ్ సీన్ల నుంచి లాస్ట్ వరకు వాడితే ఎక్కడ తప్పు పోతుంది అనిపిస్తుంది బోగస్ నీకు? వేర్ డూ యూ థింక్ దే గో రాంగ్? ఐ వాజ్ అ డైరెక్టర్, నేను ఎందుకు అడుగుతున్నా అంటే ఇఫ్ ఐ వాజ్ అ డైరెక్టర్, వాడు ఎప్పుడైతే ఫస్ట్ షాట్ ఇచ్చిండో నేను అప్పుడే వెనకకి డ్రాయింగ్ బోర్డ్కి వెళ్ళిపోతా, బాబు చాలా పని చేయాలి, ఇట్లయితే నడవదు అని. ఎందుకంటే ఇట్ వాస్ ప్రిటీ ఎవిడెంట్. వాడు ఉట్టి డబ్ సింక్ అనే కాదు, హీ వాజ్ ఆఫ్ ఈవెన్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద యాక్టర్స్. వాడు ఒక ఎమ్మెల్యే మీటింగ్ అవుతుంది చూడు, వాళ్ళు ఫాదర్ పోతారో లేకపోతే ఎలక్షన్ టైంకి ఏదో అవుతుంది, వీడు టికెట్ తీసుకోవడానికి వస్తాడు ఏదో, అండ్ త్రో సమ్ ర్యాండమ్ ఒక పవర్ డైనమిక్స్ వాడతాడు అక్కడ, ఏదో సమ్ రబిష్ సీన్ అది. నాకు అక్కడ వీడు అందరు కలిసి కొట్టడు వీడి వీడు బట్టలు చెప్పి కొట్టాడు, వీడు ఏం చేయలేడు అన్నట్టు ఉండే నాకు. సో యునో దట్ వెయిట్ ఆఫ్ అ క్యారెక్టర్ అంటారు చూడు, అది వీళ్ళకి ఎట్లా, హౌ ఆర్ దే మిస్సింగ్ ఇట్? అండ్ ఎందుకంటే ఇది ఒక ప్యాటర్న్ చూస్తున్నాను నేను. 8 out of 10 movies I don't see weight of the character. Haromhara, it was the same problem. Krishnamana, that was the same. It is the same problem. I didn't see weight of the characters. అంటే రకరకాలుగా చెప్పుకుంటాం మనం, కానీ ఇష్యూ ఏంటంటే కోర్ ఇష్యూ ఏంద్రా అంటే దమ్ లేదు క్యారెక్టర్లో. సో ఐఎమ్ జస్ట్ స్పిట్ బాలింగ్ ఇక్కడ. ఏం పోతుంది అంటావు? ఎక్కడ తప్పు పోతుంది అంటావు? అదే ఒకటి నువ్వు చెప్పింది, వెయిట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉండదు. అది బేసిక్లీ ఆన్ యావరేజ్ మనం చూస్తున్నాము చాలా వరకు సినిమాల్లో. ఇలాంటి సినిమాతో వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇస్ అనదర్ అడిషనల్ లేయర్ అది. ఎందుకంటే ఇది యాక్షన్ అడ్వెంచర్ కామెడీ టైప్ అనేసరికి పేసింగ్ చాలా ఇంపార్టెంట్. అవును, అండ్ అది పేపర్ మీద ఆన్ పేపర్ అది బాగా కనిపిస్తుంది. ఓ ఈ క్యారెక్టర్స్ అంతా గందరగోళం అవుతుంది, మనం వీడిని ఇక్కడ నుంచి తీసుకొస్తున్నాం అక్కడ నుంచి తీసుకొస్తున్నాం అని. బట్ ఎగ్జిక్యూషన్ లో అది ట్రాన్స్లేట్ చాలా వరకు కాదు. ఎందుకంటే నువ్వు ఎస్పెషల్లీ బ్లాకింగ్ ఇంకా నువ్వు ఎడిటింగ్ ముందే నీది మైండ్ లో క్లియర్ గా లేదు అంటే చాలా పోతాయి. ఎందుకంటే నువ్వు షూట్ చేసేటప్పుడు ఆ సీన్ పేసింగ్ ఫాస్ట్ ఉండాలనుకో, నువ్వు షూట్ చేసేటప్పుడు అది నువ్వు రియలైజ్ కాకుండా ఏదో నార్మల్ పేసింగ్ ఈ సినిమాలో చాలా అయినాయి అట్లా. నార్మల్ స్పీడ్ లో పోయింది అంటే నీకు ఆ ఎఫెక్ట్ రాదు. అందుకనే చాలా వరకు కామెడీ సీన్స్ పండలేదు దీంట్లో. నాకు ఫూలిష్ కూడా అనిపించినాయి యాక్చువల్లీ కొన్ని కామెడీ సీన్స్. నెసెసరీ. ఎక్కడ పోతుంది అంటే కొన్ని పెద్ద ఎంఎన్సీస్ ఉన్నాయి బ్రో, పేరు తీసుకొని కానీ తీసుకోకు, మనము ఒకళ్ళని కింది చూపించడానికి చెప్పలేము ఇవి. అవును, మొత్తం ఇండస్ట్రీ ఇట్లా ఎదగడానికి డిస్కస్ చేస్తున్నాం ఈ పాయింట్. అంటే చాలా సక్సెస్ఫుల్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈ కంపెనీస్. వాళ్ళ ఫిలాసఫీలో కామన్ ఏముంటది అంటే కస్టమర్ నుంచి స్టార్ట్ చేయి.
నీ ప్లానింగ్, నీ స్ట్రాటజీ, నీ థింకింగ్ అదంతా నీ దగ్గర నుంచి, నీ టీమ్ లో ఇంతమంది ఉన్నారు, మా స్కిల్స్ మా టాలెంట్స్ ఇవన్నీ మర్చిపో. నువ్వు స్టార్ట్ ఫ్రమ్ ద కస్టమర్. వాడికి ఎక్స్పీరియన్స్ ఎట్లా అవుతుందో దాని గురించి ఆలోచించు. అండ్ అక్కడ నుంచి రివర్స్ ఇంజనీర్ చేసుకుంటూ రా నీ దగ్గరికి. సో నీకు మొత్తం క్లారిటీ వస్తుంది. వాడికి ఆ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి మనం ఎన్ని నానా రకాల తంటాలు పడాలి ఇప్పుడు అనేది మనకు క్లియర్ అవుతుంది. కరెక్ట్. ఇవాళ రేపు మనం చూసేది ఆ క్యారెక్టరైజేషన్ ది పక్కన పెడితే, విచ్ ఇస్ అ కాన్స్టెంట్ ఇష్యూ. ఆ వర్కింగ్ బ్యాక్వర్డ్స్ ఫ్రమ్ ద కస్టమర్ అనేది ఉండదు. చూసేవాడికి ఎఫెక్ట్ ఎట్లా రావాలి, దాన్ని బట్టి మన ఎడిట్ ప్లాన్ చేసుకుందాం, దాన్ని బట్టి మన స్టోరీ బోర్డింగ్ ప్లాన్ చేసుకుందాం అనేది కనబడట్లేదు నాకు. ఏదో ఇలాంటివన్నీ మన పార్కింగ్ లాట్ హరీష్ ఉన్నాడా? పార్కింగ్ లాట్ సూపర్ స్టార్ హరీష్ ఫ్యాన్. వాడు వేస్తాడు ఇలాంటివి. ఈ హరీష్ అందుకని ఐ మీన్ ఒకటి వచ్చేసి నువ్వు అంటే ఇఫ్ ఐ అండర్స్టూడ్ కరెక్ట్లీ, కేటరింగ్ టు ద కస్టమర్ నీడ్స్ ఒకటి. ఇంకోటి ఏంటంటే ఎన్హాన్సింగ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఒకటి. మన దగ్గర రెండు అవ్వవు. ఆర్ రాదర్ మనం ఏమనుకుంటారంటే ఇండస్ట్రీలో నా ఫీలింగ్ ఒకటి, మన కస్టమర్స్ ఎవరంటే 1980s బేస్. లాస్ట్ టైం మనం ఒక సర్వే చేసింది 80s లా. మన దగ్గర అదే డేటా ఉన్నది, మనం అదే డేటా ఫాలో అవుదాం. కస్టమర్ మారిండు, వాళ్ళ టేస్ట్లు మారినాయి, వాళ్ళ ఎక్స్పోజర్ మారింది. ఈ డేటా ఎట్లా క్యాప్చర్ చేస్తున్నారో నాకు తెలియదు. ఎందుకంటే నాకు అక్కడే అనిపిస్తుంది. ఇప్పుడు నిన్న మొన్న ఎవరు మాట్లాడకపోతుండే, మా ఫాదర్ జనరేషన్ వాళ్ళు క్యారెక్టర్ వెయిట్ ఎట్లా ఉండాలి అది ఇది ఏం మాట్లాడకపోతుంది. ఈ యాక్టింగ్ ఏం చేసిండా, వా యాక్టింగ్ అనేటోళ్ళు. కొంచెం ఇక మన జనరేషన్కి వచ్చేసి ఇక మనం మెల్లిగా దూరినాం. ఫర్ ఎగ్జాంపుల్ అరే స్క్రీన్ ప్లే లేకుండే ఇందులో, మ్యూజిక్ ఇట్లా కరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఇట్లా మ్యాచ్ అవుతలేదు మూడ్కి, ఇవన్నీ వచ్చినాయి. ఎందుకంటే మనం బుక్కులు చదివినాం, మన యాక్సెస్ టు వెస్టర్న్ మూవీస్ ఎక్కువైంది ఫలానా. ఇప్పుడు వచ్చే పొట్టగాళ్ళకి వాళ్ళకి కావాలి వెయిట్ భారీ ఉండాలి, ఇది డైలాగ్ అంతా చాలా అన్రిలేటబుల్ ఉన్నది. అంటే వాళ్ళు ఎంత గ్రాన్యులర్ అయిపోయిందంటే టు ఏమంటారు ఇవాల్యుయేట్ మేకర్స్ అదే లెవెల్లో రెస్పాండ్ అవ్వాలి. అంటే వాళ్ళకి పైన తెలియకపోయినా ఈ సినిమాలో ఇవి లేవు అనేది తెలియకపోయినా వాళ్ళకి సబ్ కాన్షియస్లీ తెలుస్తుంది ఏదో ఆఫ్ ఉంది ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు వేరే ఏదైతే చూస్తున్నారో అందులో వాళ్ళకి వచ్చే ఎక్స్పీరియన్స్ తో పోలుస్తారు ఆబ్వియస్లీ. సో వాళ్ళకి అది అక్షరాల చెప్పలేకపోయినా వాళ్ళకి క్లియర్ గా తెలిసిపోతుంది ఇక్కడ లాగ్ ఉంది, ఇక్కడ ఆఫ్ ఉంది, ఏదో ఉంది అని చెప్పి. అది తప్పించుకునే ఛాన్సే లేదు ఇప్పుడు. ఐ థింక్ అదే కొంచెం ఎక్కువగా బయట పడుతుంది. అందుకని ఇప్పుడు ఎవడైనా కూర్చొని షోలే చూసాడు అనుకో, సో కాల్డ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ, వాడు అందులో కూడా 10 తప్పులు తీస్తాడు. ఓకే, కాంటెక్చువల్లీ ఏమో అది ఫేర్ పాయింట్ అయి ఉంటుంది, సేయింగ్ దట్ ఓకే మనం వీల్ కట్ ఎ స్లాక్ అది ఇది అని. ఇప్పుడు మాయాబజార్ చూసారనుకో, అందులో 10 పాయింట్లు తీయచ్చు. కానీ ఏంటంటే వాడికి ఫరక్ పడదు. మాయాబజార్ ఎప్పుడో తీసి నాకేం ఫరక్ పడుతుంది అంట. సో నువ్వు ఇప్పుడు వచ్చే వాటిలో ఆ క్వాలిటీ, ఆ గ్రాన్యులారిటీ కొంచెం మెయింటైన్ చేయాలి. నా ప్రకారంగా అయితే 30% వరకు మాఫ్ చేస్తారు ఆడియన్స్, కానీ ఇప్పుడు 70% మాఫ్ చేయమంటుండ్రు కాంటెంట్ లో. అవును, అండ్ అది కూడా తెలుగు ఆడియన్స్ కి నువ్వు ఈ సినిమా ఇలాగే ఉంచి మంచి కామెడీ పండించావు అనుకో, 30% ఏంది అసలు 65% 70% వదిలేస్తారు. నేను ఫుల్ నవ్వొచ్చినా మస్తు ఫన్ ఉండే అంతే. బట్ సీ దట్ ఈస్ ద పాయింట్ రైట్. లైక్ నా క్లారిటీ దేనికంటున్నా అంటే, నువ్వు నన్ను నవ్వించడానికి చేస్తున్నావు ఇదంతా అంటే నేను చెప్తా నువ్వు నవ్వించినావా లేదా, నువ్వు అది కూడా చెప్తలేవా. నేను నవ్విస్తున్నాను, నవ్వుతున్నావా లేదా కనుక్కోవచ్చా అని కూడా చెప్తలేవు. మా యాక్షన్ ఎట్లున్నది, మా పాట ఎట్లున్నది, మా యాక్టింగ్ స్కిల్స్ ఎట్లున్నాయి, మా సెట్ చూడు, మా ప్రొడక్షన్ చూడు. సో ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. నాకు ఎందుకు ఆ బ్లేడ్ బాబ్జీ ఇంకా ఆ సుడిగాడు హోల్ లిస్ట్ ఆఫ్ మూవీస్ ఎందుకు నచ్చుతాయంటే, స్టార్టింగ్ ఫ్రమ్ ద సెట్ డిజైన్ కానీ ఆ కాస్ట్యూమ్ కానీ ఇట్ షౌట్స్ ఎట్ యూ దట్ ఐఎమ్ ఓన్లీ హియర్ ఫర్ కామెడీ. ఉట్టి నా జోక్స్ వినండి, క్లారిటీ క్లియర్గా ఉంటుంది. నాకు అందుకనే చాలా నచ్చుతుంది. క్లారిటీ క్లియర్ గా ఉంటుంది, బీయింగ్ బ్రూట్ క్లియర్గా ఉంటుంది, అర్థమవుతుంది. కోటబుల్ కోట్స్. దిస్ ఎ మియర్ మార్టల్ అటెంప్ట్ ఫర్ పెద్ద తమ్ముడు చిన్న అదే స్టాండర్డ్ మ్యాచ్ చేయాలనుకుంటున్నాను. నాకు కూడా ఉంటది కదా, అంతే కదా. అట్లా కాదు బోగస్ నాకు ఉండదు ఇట్లా. నేను కూడా బోగస్ లాగా స్మార్ట్ గా మాట్లాడతాను, అప్పుడప్పుడు వస్తుంది కదా ఆ ఫీలింగ్. క్లారిటీ చాలా క్లియర్ గా వచ్చింది నాకు.
ఉట్టి క్లారిటీ ఉంటే కాదు, నువ్వు కూడా క్లియర్గా ఉండాలి క్లారిటీ ఉందని. దట్ ఈస్ ద డీప్ మీనింగ్ అనమాట. బట్ యా దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. దీంతో మనం ఎపిసోడ్ ముగిస్తే బెస్ట్ ఉంటది కానీ. అండ్ ఇది కొంచెం జానర్ స్పెసిఫిక్ కూడా బ్రో. ఈ జానర్ యాక్షన్ అడ్వెంచర్ కామెడీ ప్రీ ప్రొడక్షన్ ఇంకా కొంచెం హెవీగా ఉండాలి ఇట్లాంటి వాటికి. బికాస్ ఎన్ని తప్పుడు పోవచ్చు అంటే there's too many things that can go wrong. Yeah. The only leeway నాకు ఏమనిపిస్తుంది అంటే నువ్వు లాజిక్ పెట్టక్కర్లే మూవీలో. Yeah, that is one thing. ఇఫ్ నువ్వు ఒకసారి ఈ జానర్లు చూస్ చేసుకున్నావు అంటే నేను లాజిక్ తో నేను ఇవాల్యుయేట్ చేయాలి. కానీ జర మిగతావి సక్రమంగా ఉండాలి. కానీ కామన్ సెన్స్ అనేది ఉంటది. అది దట్స్ ద ప్రాబ్లం. బట్ ఆబ్వియస్ ఇట్స్ అ బ్లడీ కామన్ సెన్స్ డామ్ ఇట్. ఇదంతా అందరూ హరోమారా. అమ్మా సిల్క్ షర్ట్స్ బేటీ బచావో లాడ్లీ బేటీ యోజన in 1975. yes విమల్ షూటింగ్. సో నాకైతే అంతే, నాకు అంటే పెద్దగా ఏం లేదు, మనం వేరే ముచ్చట్లు కూడా పెట్టుకోవచ్చు. గంట దాటితే గంట కోసం ఏదైనా ఫోర్స్డ్ ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేయాలంటే దాటేస్తుంది, గంట దాటేస్తుంది. సో బోగస్ గుణపాఠాలు ఏమైనా ఉన్నాయా? గుణపాఠం ఏం లేదు బ్రో. నాది ఒక్కటే గుణపాఠం ఉంది బోగస్. ఏంటది? మన మాట అయినా క్యూ మాట అయినా yes I like where this is going. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, క్యూ మార్ట్ కమ్స్ ఫస్ట్. ఆల్వేస్ క్వాలిటీ క్యూ మార్ట్ ఉంటుంది. క్యూ ఈజ్ ఇన్ ద క్వాలిటీ. దట్స్ ఇట్. సో అదొక గుణపాఠం బోగస్. ఈ గమ్ గమ్ గణేష వల్ల మళ్ళీ రీఅఫర్మ్ అయింది నాకు. అబ్సల్యూట్లీ బ్రో. క్యూ మార్ట్ లో పనిచేసే అమ్మాయిలకి వాళ్ళ విలువ ఏంటో తెలుసు. కాంపిటీషన్ లేదు. ఆఫ్టర్ ఆల్ స్టోర్ మేనేజర్లతో పెళ్లి చేసుకోరు. నో వే. దే వెయిట్ ఫర్ బిలియనర్స్, ట్రిలియనర్స్ వస్తారని వాళ్ళు తెలుసు. యా. అండ్ అప్పటికల్లా వాళ్ళు విత్ ద బేబీ రెడీ ఉంటారు. మిలియనర్స్, ట్రిలియనర్స్ వచ్చేసరికి దే ఆర్ రెడీ విత్ ఎవ్రీథింగ్. దట్స్ ఇట్. నువ్వు ఏం చేయక్కలేదు అంటారు. అండ్ జస్ట్ అబ్జార్బ్, ఎంబ్రేస్ మీ అంతే. అండ్ వాళ్ళ కమాన్ అగైన్ నేను ఇక లిస్ట్ తీస్తే క్యూ మార్ట్ ఎన్ని కాంపిటీటర్స్ అడ్వాంటేజ్ ఉన్నాయంటే వాళ్ళకి. ఇట్స్ నాట్ ఈవెన్ అ జోక్ బ్రదర్. ఇట్స్ నాట్ జోక్. సో అదొక్కటే నాకు గుణపాఠం బోగస్. లైఫ్ కెన్ త్రో ఎనీ నంబర్ ఆఫ్ మార్ట్స్. I will still always be a Q-Mart. Always a Q-Mart man. Q-Mart man. Yes. అదొకటే ఉండే నా గుణపాఠం. అందరు కూడా నేర్చుకోండి, క్యూమార్ట్కి వెళ్ళండి. క్యూమార్ట్ మీరు మాకు ఫోన్ చేయండి, కొన్ని పైసలు అవసరం ఉన్నాయి. ఇక బోగస్ ఇది కూడా అయిపోయింది కాబట్టి మనం రేటింగ్ వచ్చేద్దాం. ప్లీజ్. ఇంకేం మిగలే కదా, అన్ని డిస్కస్ చేసినట్టే కదా. ఓకే. గమ్ గమ్ గణేష అనే చిత్రం మనం అమెజాన్ ప్రైమ్ లో చూసినాం. మీరు కూడా పోయి చూడండి. దీనికి దేంట్లో రేటింగ్ ఇద్దాం బోగస్? డైమండ్ అయినా లేదా నాకు ఎందుకో టాటూ అయినా. ఫర్ సమ్ రీజన్ వెనెల కిషోర్ చాలా క్లోజ్ గా మనని టచ్ చేశాడు. వెనెల కిషోర్ క్యారెక్టర్ అవ్యవాల్ బ్రో. అవ్యవాళ్ళు ఇద్దాం. అసలు చైనా వాళ్ళు కూడా అవయవాల గురించి ఇంత మాట్లాడతారు. ఎంతైతే ఇండస్ట్రీ మాట్లాడుతుందో మనం అవలీలగా అవయవాలు అలా ఎక్కడ పడితే అక్కడ ఇట్లా పరుస్తూ ఉంటాం. అసలు చైనీస్ వాళ్ళే సిగ్గుపడతారు అవయవాల గురించి మాట్లాడడానికి. ఈ ఇండస్ట్రీ అయితే ఎటు తిరిగిన అవయవాలే అసలు. ఎనీ టైప్ ఆఫ్ అవయవాలు. దట్స్ ఇట్. ఉట్టి పోనీ ఏమైనా ర్యాట్, బ్యాట్, రాబిట్ అనుకుంటూ కాదు, డైరెక్ట్ హ్యూమన్స్. దట్స్ ఇట్. మినిమం 8 years కి స్టార్ట్ అవుతుంది మన ప్రొడక్షన్. చిన్నప్పుడు తెలుగు సినిమాలు చూసి మన ఏజ్ లో ఉన్నప్పుడు కుర్రాళ్ళు చూసి అరే నేను కూడా పోలీస్ ఆఫీసర్ అవుతా, నేను కూడా డాక్టర్ అవుతా అంటున్నాడు. ఇవాళ రేపు వచ్చే పిల్లలు ఇట్లాంటి డాడీ మన ప్రెస్ అమ్మేసి మాస్టర్ స్ట్రోక్ బిజినెస్ ప్లాన్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ. షెల్ వి గెట్ ఇన్ టు ద బాడీ పార్ట్స్ బిజినెస్? నీకు రెండో కిడ్నీ అవసరమా నిజంగా? అసలు లెట్స్ స్టార్ట్ విత్ ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఎట్ హోమ్ నాన్న. అది ఓకే, నీదే కాదు అమ్మది ఎందుకు? అలా బామ్మ అయితే త్రో హర్ అవుట్ వేసే. సో బేసికలీ రేటింగ్ కి ఇంత పెద్ద డిస్కషన్ ఉంది కానీ అవయవాలు. సో బోగస్ గమ్ గమ్ గణేషకి 10 అవయవాల్లో ఎన్ని అవయవాలు ఇస్తావు? 4.5 అవయవాలు బ్రో. ఓ ప్రిటీ డీసెంట్. ఎందుకంటే ఈ మోస్ట్లీ మ్యూజిక్ అండ్ వేరే పెరిఫరల్స్ కొంచెం తెచ్చినాయి అక్కడ దాకా. ఓకే, బట్ 4.5. నాకైతే బై ద వే థ్యాంక్ యూ వెరీ మచ్, మంచి రేటింగ్ అది. నేను 5 అవయవాలు ఇస్తాను 10లో. ఎందుకంటే నాకు ఈ హాఫ్ కిడ్నీలు, హాఫ్ లంగులు ఎడకెళ్ళి తీయాలో తెలియదు. సో అందుకని నేను 5కి 5 ఇస్తాను నేను.
ఎందుకంటే నాదే కొంచెం పాజిటివ్ అవుట్లుక్ ఉన్నది. ఓకే, పొటెన్షియల్ చాలా ఉండే. యా ఇట్ నీడెడ్ చిన్న మైనర్ అడ్జస్ట్మెంట్స్, ట్వీకింగ్ కావాల్సి ఉండే. యా ఇట్ కుడ్ హావ్ గాన్ ఎ డిఫరెంట్ లెవెల్. అండ్ ఇంకోటి ఏం చెప్తా అంటే ఫిల్మ్ మేకర్స్ కి మీ ఏ ఉద్దేశంతో అయితే తీసారో ఐ అప్రిషియేట్. ఇట్లాంటి అబ్సర్డ్ కామెడీస్ ఉండడము చాలా ఇంపార్టెంట్ అంట, బాగుంటాయి చూడడానికి. ఇట్స్ జస్ట్ ఎగ్జిక్యూషన్ సరిగా పండలేదు. యా పండలేదు. యు వర్ ప్రాబ్లీ ఆన్ ద రైట్ ట్రాక్ టిల్ జానర్. యా టిల్ టైటిల్ టిల్ పోస్టర్. దాని తర్వాత ఇవి కొంచెం అటు ఇటు పోయింది కానీ బట్ గమ్ అయిపోయింది. గమ్ అయింది. సో ఓకే, సో అదండి మా సారాంశం గమ్ గమ్ గణేష్. అది సారాంశం అంటున్నాం, సారీ అదండి మా సారాంశమే ఉంటుంది. అది మోటామోటి సారాంశమే ఉండేది. అదండి మా రివ్యూ గమ్ గమ్ గణేష్ చిత్రంది. మీరు కూడా మాకు రాసి చెప్పండి మీకు ఎట్లా అనిపించిందో. ఫస్ట్ చూడండి, చూసిన తర్వాత మాకు రాసి చెప్పండి. తెలుసు కదా ఎక్కడో మా అవార్డ్ విన్నింగ్ సోషల్స్ లో అవార్డ్స్ బోగస్ మనం ఇన్స్టాగ్రామ్ లో @_thigap, ట్విట్టర్ లో @thigap, ఈమెయిల్ వచ్చి mindthigap@gmail.com. అవార్డ్స్, ఫుల్ అవార్డ్స్, ఫుల్ అవార్డ్స్. అదే కాకుండా మేము డిస్కార్డ్ లో కూడా ఉన్నాము. మాతో ఉప్పర్ మీటింగ్ చేద్దాము, అరే మీరు అన్ని మీకు చెప్తాం మేము రివ్యూ అని చెప్పి అలాంటి ఓవర్ కాన్ఫిడెంట్ పీపుల్స్ ఉన్నారంటే వచ్చేయండి మా డిస్కార్డ్ కి. మా సర్వర్ పేరు థైగ్యాప్ అడ్డా. ఎక్కడ ఉంటుంది బోగస్ థైగ్యాప్ అడ్డా? ప్రతి ఎపిసోడ్ డిస్క్రిప్షన్ ఇంకా మా లింక్ ఇన్ బయోలో కూడా. అబ్సల్యూట్లీ అక్కడే మా లింక్ పెడతాము. ఆ లింక్ వచ్చేసేయండి మా డిస్కార్డ్ కి. సరిపోయింది కదా, అంతే, ఇంత చాలు. మస్తు. సో అదండి మా టోటల్ ఎపిసోడ్. అన్ని సెగ్మెంట్స్ కవర్ చేసినాం మేము చక్కగా, చాలా బుద్ధిగా. సో బోగస్ మనం ఎప్పుడు చెప్పుకునేటట్టే థైగ్యాప్ పాడ్కాస్ట్ ఇప్పుడు తెలుగులో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ పంచండి, పంచండి, ఫుల్ పంచండి. క్లారిటీ క్లియర్ ఉండాలి. మస్తు.